నెక్స్ట్ లైటింగ్ ద ధుని, నెక్స్ట్ చాప్టర్. అంటే బాబా ఆ రోజు ధునిని వెలిగించారు. ఏ రోజు అయి ఉంటుంది ఆ రోజు? బహుశా చూద్దాం. ద ఫాలోయింగ్ మార్నింగ్ విచ్ బిగాన్ ద 4th full day, ద సెషన్ వాజ్ అండర్ వే బై 8 o'clock. 4వ రోజు వచ్చింది. ఆ 4వ రోజు 8 గంటలకల్లా క్లాసులు మొదలైపోయినాయి, సహవాసం మొదలైపోయింది. సంథింగ్ ఆఫ్ ది హాలిడే అట్మాస్ఫియర్ ఆఫ్ ద ఫస్ట్ 3 days had awaited, and there was more of an air of sober men at work wrestling with a serious construction problem. మొత్తానికి మొట్టమొదట 3 రోజులు హాయిగా పిక్నిక్ లాగా, సెలవుల్లాగా అయిపోయింది. నెమ్మదిగా 4వ రోజు వచ్చేటప్పుడు కొంత గంభీర వాతావరణం నెలకొంటూ ఉంది. ఎందుకని బాబా స్క్రూలు నెమ్మదిగా టైట్ చేస్తూ ఉంటారు. మొట్టమొదట సరదాగా ఉంటుంది, తర్వాత అంచేత వీళ్ళు జనం అంతా నెమ్మదిగా కొంచెం నిర్మాణాత్మకమైనటువంటి ఆ పనుల్లో పడ్డారు అందరూ కూడా. ద ఫస్ట్ ర్యాష్ ఆఫ్ కోల్డ్స్ డ్యూ టు ది చేంజ్ ఇన్ క్లైమేట్ హ్యాడ్ బిగన్ టు డ్రై అప్ అండ్ ద రెగ్యులారిటీ ఆఫ్ నేచర్ సీమ్ టు హ్యావ్ రీఅసర్టెడ్ ఇట్సెల్ఫ్ జడ్జింగ్ బై ది స్లీప్ రెస్టెడ్ ఫేసెస్. పాపం మొట్టమొదట్లో ఆ వాతావరణం మరి మారింది కదా, రొంప, దగ్గులు, తుమ్ములు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు 4వ రోజు వచ్చింది కదా, కొంచెం అలవాటు పడిపోయారు. వాళ్ళు మామూలు సెటిల్ అయిపోయినాయి, వాళ్ళ ఆరోగ్యాలు, రొంపలు అవి తగ్గాయి. బాగా నిద్రపోయినట్టుగా మొహాలు ప్రశాంతంగా కనపడుతున్నాయి, ఫ్రెష్గా వాళ్ళ మొహాలు. On this day, Baba had promised to hold individual and group interviews. ఆవేళ బాబా అన్నారు, వ్యక్తిగతంగాను బృందాల వారీగాను నేను మీతో ప్రత్యేకంగా మాట్లాడతాను. అంటే మీ కష్ట సుఖాలు తెలుసుకోవడం, మీ సందేహాలు ఇవన్నీ నివృత్తి చేయడం ఇది చేస్తాను అన్నారు. ఫాలోడ్ ఎట్ సన్సెట్ బై ద లైటింగ్ ఆఫ్ ది ధుని. అదే రోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ధుని కూడా వెలిగిస్తాను అన్నారు. వన్స్ ఏ మంత్ సెరిమోనియల్. అది 12వ తారీఖు ఎప్పుడు ధుని వెలిగించమని, ప్రతి నెల వెలిగించమని బాబా ఆర్డర్ చాలా ముందు రోజుల్లోనే బాబా ఇచ్చారు. ఆ ఆర్డర్ ప్రకారం ఇప్పుడు కూడా ప్రతి నెల 12వ తారీఖు నాడు కంపల్సరీగా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ధుని వెలిగిస్తారు. చాలామంది బొంబాయి వాళ్ళు, పూణే వాళ్ళు వస్తూ ఉంటారు. ప్రతి 12వ తారీఖుకి వస్తారు. ఆ రోజు ఉండి మర్నాడు వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ మెహరాబాద్లో ఎప్పుడు 12వ తారీఖు డి హాస్టల్లో జనం భారీగా ఉంటారు. But first he must speak his mind and the overall problem of his work and the participation of his devoted followers in that work. కానీ బాబా దానికి సహవాసుకు ఒక షెడ్యూల్ తయారు చేశారు, ఏ విషయాలు మాట్లాడాలో. అవేళ నా పని అంటే ఏమిటి, నా పని చెయ్యాలి అని ఉత్సాహపడే వాళ్ళు ఎలాగో ఆ పనిని చెయ్యాలి అనే విషయం మీద మాట్లాడాలి. He picked several people from the group to sit especially close to his great armchair. ఆ మొత్తం బృందం నుంచి కొంతమందిని, అంటే రెగ్యులర్గా పనిచేసే వాళ్ళు అయితే ఆయనకు ఉపయోగం. ఎవడో అసలు పని చేయకుండా వెనకాల వరుసలో కూర్చొని అలా పావుకొని కూర్చొని వెళ్ళిపోయేవాడు ఆయనకు అక్కర్లేదు. అలాంటి వాళ్ళని వదిలేసాడు ఆయన. కొంచెం చురుగ్గా పనిచేసే వాళ్ళు ఎవరు ఆయన తెలుసు కదా, వాళ్ళని లేచి ఒరే బాబు మీ 10 మంది వచ్చి నా కుర్చీ చుట్టూ కూర్చుంటున్నారు, ఎందుకని నేను చెప్పబోయే విషయము నీకు ప్రయోజనం కలిగించాలి. ఎప్పుడు బాబా సీరియస్, ఆయన తెలిసిపోద్ది పని చేసేవాడెవడు పని చేయని వాడెవడు తెలుసు ఆయనకి. ఎందుకని వేస్ట్ కదా, లేకపోతే కంఠశ్వాస తప్ప ఏమీ ఉండదు. అందుకని చైర్ చుట్టూ కూర్చోమన్నారు. Again and again, on various occasions, he made special efforts to show special signs of attention to different members of the group. Now this one, now another. అందుచేత చాలా సందర్భాల్లో బాబా ఈ సహవాసులో కొంతమంది వ్యక్తులకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చేవారు. వాళ్ళు అంటే ఆయన తెలిసిపోద్ది మరి వీడు పని చేస్తాడు వీడు అని వాళ్ళని దగ్గర కూర్చుని వాళ్ళకి చెప్తూ ఉండేవారు. ద రోయింగ్ ఫింగర్ ఆఫ్ ఫేవర్ passed so indiscriminately that no sense of undue favoritism ever seemed to gnaw at the inner of the sahvasis. అయినప్పటికీ ఏ ఒక్కడిని కూడా విస్మరించనట్లుగానే ఆయన ఆ చేతులు ఇలా ఇలా మధ్య మధ్యలో చూపెడుతూ నువ్వు వింటున్నావు కదా అని భాస్కర్ రాజు గారి పాటలో ఉపేక్షింపబడరెవ్వరు అపేక్షించువారు లేరు. Perhaps the matter never came up because here, for once in a world, there seemed to be a supply of warm love sufficient to satisfy all. ప్రతివాడిని సంతృప్తి పరచడానికి కొంగురొత్త ప్రేమ ప్రవాహము ఆయనలో నుంచి జాలువారుతూ ఉండేది. అది కరువు అయితే అప్పుడు నన్ను పట్టించుకోలేదు అనుకోవాలి ఎవడైనా. కానీ ఆయన దగ్గర అంత పుష్కలమైన ప్రేమ ఉంది కాబట్టి ప్రతివాడికి సరిపడా తృప్తి కలిగేలా ఆ ప్రేమ ఉధృతిని కురిపిస్తూ ఉండేవాడు. There was a clearing of throats as people settled down in their nesting point. జనం
ఇక మొదలవుతుంది గంభీరంగా సహవాసని. గొంతులేపి సవరించుకొని జాగ్రత్తగా కాళ్ళు సర్చుకొని కూర్చున్నాను. బాబా క్రాస్ శాంపుల్ ద గ్రూప్ వెరీ యూజువల్ క్వశ్చన్స్ ఆన్ స్లీపింగ్, ఈటింగ్, ఎలిమినేషన్ అండ్ జనరల్ హెల్త్. ఇలా ఇక్కడొకడిని అక్కడొకడిని ఇలా నిద్ర పట్టింది కదా, నీకు పొద్దున్నే మోషన్ అయింది కదా, నిద్ర బాగానే ఉంది కదా, ఆహారం నీకు నచ్చుతోందా, ఇలాగ అడుగుతూ ఉండేవారు బాబా ప్రతిరోజు. ఈవేళ కూడా మొట్టమొదటి అదే యోగక్షేమాలు అడిగారు. ద రిజల్ట్స్ వర్ ఐదర్ సాటిస్ఫాక్టరీలీ statistically sound or else he had much on his mind. For this morning he wasted no time in his brief survey. ఇది ఒకడు నచ్చిందనేవాడు, ఒకడు నచ్చలేదనేవాడు, ఏవో రకరకాలు కదా. మన ఆంధ్ర వాళ్ళు జ్ఞాపకం ఉందా మీకు? పలుకొచ్చింది బాబా అన్నంలో సరిగ్గా ఉడకలేదన్న ఉంటే జగన్ మాస్టర్ని పిలిచారు. ఎవడు వండిన వాడు వీడు, తీరా నీకు బుద్ధి ఉందా లేదా అని బాబా మందలించారు. మందలిస్తే అతను అయ్యో బాబాకి ఇంత తల వంపులు తెచ్చారు నేను అని అతను సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయి కత్తితో కోసేసుకుంటూ ఉంటే బాబా సడన్గా వాడు ఎక్కడున్నాడు పట్టుకు తీసుకురండి అన్నారు. వీళ్ళంతా వెతికి లోపల దొరికాడు. వాడు పట్టుకొచ్చారు. మనం చదువుకున్నాం, మనం ముందు చదువుకున్నాం. పట్టుకొచ్చి బాబా దగ్గర పెడితే వీడు నాటు పెట్టుకున్నాడు, కత్తి ఉంది చేతులు. ఏమిటన్నాడు, ఇది అన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నారు. ప్రేమిస్తున్నాను బాబా అన్నాడు. అప్పుడు నీ సర్వస్వం నాదే కదా అన్నాడు. అవునన్నాడు. మరి నీ బాడీ నీదే నాదా అని అడిగాను. నీదే బాబా అన్నాడు. మరి మళ్ళీ తప్పు చేస్తున్నావు నువ్వు అన్నాను. ఎందుకని నీ శరీరమునకు ఏం చెయ్యాలన్నా నన్నడిగి చెయ్యాలి, ఎందుకని నాది అది. అలాగ మళ్ళీ కౌగిలించుకొని అలా ఎంక్వైరీ చేస్తూ ఉండేవారు. ఆయన పట్టించుకుంటూ ఉండేవారు. మనం మాత్రం మన ధోరణి మందే. వాడు అసలు అన్నం అలవాటు లేని వాళ్ళు వాడు పాపం వండుతున్నారు, పెడుతున్నారు అని అది ఇబ్బంది. మరి అంటే వీడు పడకపోతే మరి వాడు ఆరోగ్యం ఆయన అడిగాడు కదా, అడిగాడు కాబట్టి నిజాయితీగానే చెప్పి ఉండొచ్చు. బట్ బాబా స్పేర్ చేసేవారు కాదు మండలిని ఎప్పుడు కూడా. అది అడిగేవారు బాబా. నీవు దరిద్రుడు అనుకో, నీ ఇంటికి ఒక అతిథి వస్తున్నాడు అనుకో, నువ్వు రోజు గంజి పచ్చడి తిన్నా పక్కింటాడి దగ్గర అప్పు అడిగి వాడికి మంచి అన్నం కూర పెడతావు. మరి దేవదేవుణ్ణి కదా నేను, నా బిడ్డలు నా ఇంటికి వస్తే ఎంత మర్యాదగా చూడాలి మీరు. అందుకని వాళ్ళు ఎప్పుడు రిసీవింగ్ ఎండ్లో ఉండేవారు, చివర్లు తింటూనే ఉండేవారు. ఈరోజు బాబా కొంచెం సీరియస్గా ఉన్నారు విషయం గురించి. అంచేత బ్రీఫ్ తగ్గించేశారు, ఎక్కువ ప్రశ్నలు వేయలేదు. నిద్ర పట్టిందా, ఆహారం సరిపోయిందా, ఇలా అడిగేసి వేర్ ఎవర్ ఐ గో పీపుల్ ఫ్లాక్ అబౌట్ మీ మరి హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్. నేను ఎక్కడికి వెళ్ళినా వందల సంఖ్యలో, పదుల సంఖ్యలో జనం నా చుట్టూ గుమిగూడేస్తూ ఉంటారు. దట్ కైండ్ ఆఫ్ లవ్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్. నాకు అలాంటి ఏదో సరదాకి తమాషాకి జనం చేరడం నాకు అక్కర్లే. అలాంటి ప్రేమ అయితే నాకు అక్కర్లే, నాకు అది కావలసింది కాదు. వెదర్ పీపుల్ వర్షిప్ ఆర్ విలిఫై మీ ఐ రిమైన్ వాట్ ఐ యామ్. ప్రజలు నన్ను సన్మానించినా అవమానించినా నాలో ఎలాంటి మార్పు ఉండదు, నేనుగానే ఉంటాను. నేను వెదర్ ది హోల్ వరల్డ్ బిలీవ్స్ ఇన్ గాడ్ ఆర్ డినైస్ హిమ్, గాడ్ ఆల్వేజ్ రిమైన్స్ గాడ్. మొత్తం ప్రపంచం అంతా విశ్వసించినా, ఆయనని ఎంత మాత్రము విస్మరించినా భగవంతుడు భగవంతుడే కదా, ఆయనలో ఏమైనా మార్పు వస్తుందా? I look forward to the love which enables the individual to obey me so that he may find me and eventually become me. నాకు ఎలాంటి ప్రేమ ఆశిస్తున్నానయ్యా అంటే ఆ ప్రేమ కారణముగా నాకు పూర్తి విధేయతగా వాడు ఉండడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు నన్ను కనుగొనగలుగుతాడు, నాలో ఒకటిగా అయిపోతాడు. అది కావాలి. Therefore, I don't want merely crowds to be attracted towards me. ఈ జనం నాకు అక్కర్లేదు. ఊరిక 100 వచ్చేసారండి, 1000 వచ్చేసారండి, అబ్బా గొప్పగా వచ్చేసారండి అని నాకేం అక్కర్లేదు. ఐ వాంట్ రియల్లీ సిన్సియర్ సోల్. లోపల భగవంతుడు కావాలి అని ఆర్తి ఉన్నటువంటి కల్మషం లేని నిజాయితీతో కూడిన ఆత్మలు కావాలి నాకు. ఐ డోంట్ నెసెసరీలీ వెయిట్ ఫర్ దెమ్ టు కమ్ టు మీ. అయితే నా కార్య విధానము వాళ్ళు వచ్చే వరకు నేను ఇక్కడ కూర్చుని ఉండను, నేను నా స్టైల్ కాదని. ఐ ఆఫెన్ గో టు దెమ్. నేనే వెళ్ళిపోతాను వాళ్ళ దగ్గరికి. వాళ్ళు నిజంగా అలాంటి ఆత్మ కనపడితే నేనే వెళ్ళిపోతాను వాడి దగ్గరికి. ఐ కెన్ అండ్ ఐ డూ మై వర్క్. నేను ఒక్కడినే నా పనిని చేసేసుకోగలను. యూ కెన్ అండ్ యూ షుడ్ షేర్ ఇట్ టూ. కానీ నీవు కూడా దానిలో భాగస్వామి కాగలవు, అంటే పాలు పంచుకోగలవు. ఐ కెన్ అండ్ డూ మై ఓన్ వర్క్. నేను ఒక్కడినే మొత్తం నా కార్యక్రమాన్ని చేసేసుకోగలను నేను. యూ కెన్
అండ్ యూ షుడ్ షేర్ ఇట్ టు. నువ్వు కూడా దానిలో పాలు పంచుకోగలవు, నాకు సహాయము చేయగలవు. ఇట్ ఈజ్ ఈజీ టు కలెక్ట్ క్రౌడ్స్ అండ్ ఇట్ ఈజ్ ఈజీ ఫర్ క్రౌడ్స్ టు కలెక్ట్. చాలా సులువు, జనాలు ఇలా వచ్చేయాలంటే చాలా సులభంగా చేసేయగలం, ఏం కష్టమేం కాదు అది. మై గ్రేట్నెస్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద క్రౌడ్స్ అండ్ త్రూ ది క్రౌడ్స్, బట్ ఈవెన్ ఎ ఫ్యూ విత్ లవ్ కెన్ మేక్ ద మాసెస్ ఫీల్ మై గ్రేట్నెస్ అండ్ కీప్ ది గ్రేట్నెస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దేర్ హార్ట్స్. జనాలు నా చుట్టూ చేరడం వలన నా గొప్పతనముకు అదేం రుజువు కాదు, నా వైభవం ఏం తెలియదు ప్రపంచానికి. అతి కొద్ది మంది నన్ను నికార్సుగా ప్రేమించే మనుషులు ప్రపంచానికి నా గొప్పతనం తెలియచేయగలరు. వన్ సింగిల్ పర్సన్ హూ రియలీ లవ్స్ మీ కెన్ మూవ్ ద హోల్ వరల్డ్. నన్ను నిజంగా ప్రేమించి ఒక్క మనిషి ఉన్న మొత్తం ప్రపంచాన్ని ఉర్రూతలూగించగలడు, వాడు ఒక్కడే చాలు. ఇలాంటి వాళ్ళని మనం చూసాం. మన కాకినాడలోనే బోనాల వెంకటేశ్వర్లు గారు, వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు ఉండేవారు, అతిథిరత మహారథులు ఉండేవారు. దెర్ ఈజ్ నో వన్ హియర్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ హూ కెన్ షో లవ్ మీ. ఇక్కడ అంతలాగా నన్ను ప్రేమించేవాడు ఇప్పుడు దాకా ఎవడో లేడనే చెప్పాలి, నేను నాతో కలుపుకుని బాబా అంటున్నారు. అంటే మొత్తం ప్రపంచాన్ని ఉర్రూతలూగించగలిగిన ప్రేమ ఎవరికి ఇంకా లేదు. ఇఫ్ ఆల్ ఆఫ్ యూ బికేమ్ మై రియల్ లవర్స్ వీ వుడ్ నీడ్ సెవరల్ మోర్ వరల్డ్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు వర్క్ ఫర్ మీ. మీరందరూ నా నిజమైన ప్రేమికులుగా మారిపోయారనుకో, మీరు అందరూ పనిచేయాలంటే ఈ ప్రపంచం చాలదు, ఇంకా చాలా ప్రపంచాలు నేను సృష్టి చేయవలసి ఉంటుంది. మై వర్క్ ఫర్ యూ డస్ నాట్ కన్సిస్ట్ ఇన్ యువర్ గోయింగ్ అరౌండ్ బీటింగ్ ఎ బిగ్ డ్రమ్ ఫర్ మీ. నా పని అంటే మీరు ఓ పెద్ద డ్రమ్ము పట్టుకొని బాబా అవతారుడు హో, ఆయన దేవుడు హో, రెండు హో అని మీరు చెప్పాలని కాదు నా ఉద్దేశం. మీరు నా పని చేయడం అంటే అదనుకుంటున్నారేమో మీరు. లవ్ నీడ్స్ నో ప్రోపగాండా. ప్రేమకు ప్రచారం అక్కర్లేదు. యు నీడ్ లవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు ప్రోపగేట్ లవ్ అమాంగ్ అదర్స్. ఇతరులలో నా ప్రేమను పెంపొందించాలి అంటే మొట్టమొదట నీలో ఆ ప్రేమను పెంచుకోవాలి. టు స్ప్రెడ్ మై లవ్ అమాంగ్ ద పీపుల్ యూ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ మీ యాజ్ యూ అండర్స్టాండ్ మీ. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఒకడిని నా ప్రేమికుడుగా నువ్వు తయారు చెయ్యాలి, నా ప్రేమను వాడికి పంచాలి అని నువ్వు అనుకుంటే మొట్టమొదట నువ్వు ఒక పని చేయాలి. నీవు నన్ను ఎలాగ అర్థం చేసుకున్నావో వాడు కూడా నన్ను అలాగూ అర్థం చేసుకునేలాగూ నువ్వు ముందు చేయాలి. అప్పుడు వాడు ప్రేమిస్తాడు నన్ను. ఫర్ దట్ యూ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ టు లవ్ మీ యాజ్ యూ లవ్ మీ, అండ్ దట్ మీన్స్ యూ హ్యావ్ టు కాజ్ దెమ్ టు ఫీల్ మై లవ్ యాజ్ యూ ఫీల్ ఇట్. అది అందుచేత నీవు ఎలాగైతే నా ప్రేమను అనుభూతి చెందుతూ ఉన్నావో వాడు కూడా నా ప్రేమను అలాగూ అనుభూతి పొందేలాగూ వాడికి నువ్వు సహాయం చేయాలంటే ఒక ఏవో సహవాసులు తీసుకురావడమో, నలుగురు పెద్దవాళ్ళతో చెప్పించడమో, లేకపోతే ఒక మేరస్థానం ఒక మేరాబాదు, అప్పుడు మిగిలిన వాళ్ళలాగే చూస్తాడు ఆ ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో. అలాగే బాబా పుస్తకాలు చదివించడం ఇవన్నీ. ద బెస్ట్ వే ఈజ్ టు షో అదర్స్ బై యువర్ ఓన్ ఎగ్జాంపుల్ హౌ మచ్ యు లవ్ మీ. అయితే అన్నిటికంటే ఉత్తమమైనది నేను చెప్తాను బాబా అంటున్నారు. ఏమిటి? నన్ను నీవు ఎంతగా ప్రేమిస్తున్నావో వాడికి చూపెడితే వాడింకా చాలు, వాడికి అదే ఒక పెద్ద రుజువు కింద ఉంటుంది. ద వరల్డ్ ఈజ్ టూ ఫుల్ ఆఫ్ ప్రీచర్స్ అండ్ టీచర్స్. ఈనాడు ప్రపంచం ఏమోలో చూసినా బోధలు చెప్పేవాళ్ళే అందరూ కూడా, పెద్ద బోధకులు. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇది వద్దు, ఇది వద్దు, ఇది కుదరదు, ఇది కుదరదు, ఇలాగ చెప్పేవాళ్ళే ఎక్కడ చూసినా. నెవర్ ఫర్గెట్ దట్ ఐ హ్యావ్ నాట్ కమ్ టు టీచ్ అండ్ ఐ నీడ్ నో ప్రీచర్స్. అసలు నేనే అలాంటి బోధలు చేయడానికి రాలేదు. నా ప్రేమికులు కూడా అలా బోధకులుగా ఉండాలని నాకు ఇష్టం ఉండదు. అంటే ఇలాగ చేయి, అలాగ చేయి, అలా చేయి, ఇదేమీ కుదరదు, నువ్వేదో అన్ని దాటిపోయినట్టు వాడు ఇంకా దాటలేనట్టు, మీరు ఇలా చేయండి, మీరు ఇలా చేయండి అంటే అది వద్దు. In the intimate spirit of the sahwas, I must be free and frank with you and tell you whatever I feel like saying. నేను మీతో ఈరోజు సహవాసులో పాల్గొన్నాను అంటే దాని అర్థం ఏమిటి? నేను నువ్వు అరమరికలు లేకుండా కలిసిపోయి స్వేచ్ఛగా, అంటే నా హృదయంలో ఏముంటే అది నీ ముందు దిమరించేయాలి, నీ మనసులో ఏముంటే అది నా ముందు దిమరించేయాలి. అది నిజాయితీ అంటే. అంచేత నేను ఏమేమి చెప్పాలని అనుకుంటున్నానో అవన్నీ మీకు చెప్పకపోతే నేను సహవాసుల్లో ఒకడి కింద నేను అవ్వలేను కదా.
Why shout to others? Baba says God is the only reality and all else is illusion when you yourself can't help whispering to me about your own illusions. బాబా చెవులో ఇక్కడికి వచ్చి, బాబా నా కూతురు పెళ్ళుంది, మా అబ్బాయి చదువు ఉంది అని నన్ను అడుగుతూ మీ ఊళ్ళో ప్లాట్ఫారం ఎక్కి ఇదంతా మాయ, ఇది కనిపించేదంతా ఇదేమి లేదు ఉట్టిది అని నువ్వు అక్కడ బాగా పట్టుకుని ఊతూ ఉంటే దానికి ఏమైనా విలువ ఉంటుందా? అంటే ఇందులో చాలా ప్రమాదం ఉంది. ఎందుకని మనం సొంతముగా చెప్పినట్లు చెబితే దానికి నేను ఆచరించకపోతే దానికి విలువ ఉండదు, అంతే కదా. ఇప్పుడు ఇదంతా మాయ అని ఎవరు చెప్పగలడు? ఆయన చెప్పగలడు. బాబా ఇలా అంటున్నాడని చెప్పాలి నేను, అంతేగాని నేను సొంతంగా చెప్పినట్టు చెప్తే. బట్ బాబా దగ్గరికి వెళ్ళి బాబా ఎలా ఉంది, నాకు ఈ కష్టాలున్నాయి, నాకు ఈ కష్టాలున్నాయి అని చెబితే దానికి విలువ లేదు. దేర్ ఆర్ డౌట్లెస్ many among you here who are sincere and painstaking in your efforts to explain my message to one and all. కానీ నేను మిమ్మల్ని అందరినీ తప్పు పట్టడం లేదు సుమా. చాలా మంది నిండు హృదయంతో నిజాయితీతో నా సందేశాన్ని మూలలకు అందివ్వాలని తాపత్రయపడుతూ ఉన్నారు. అది నేను గమనించాను. that they should ignore illusion and awaken to reality. వాళ్ళు ముందు ఈ మాయ నుంచి నిజం తెలుసుకోవాలి, సత్యము పట్ల మెలకువను తెచ్చుకోవాలి. Yet these sincere workers do not hesitate to bring to my attention their own takes of illusory woes and worries, such as, Baba, I am short of money, my wife is not in good health, I am about to lose my job, there is trouble in my business, and so on. అదే మనం అనుకున్నదే. ఇలా నా కోసం పనిచేస్తూ జీవితం అంతా నా పేరు మీదే వెచ్చిస్తూ కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇలాంటి కష్టం ఉంది, నా బిజినెస్ బాగాలేదు, మా ఇంట్లో ఆవిడికి బాగోవటం లేదు, ఇలాగ ఇవన్నీ చెప్తూ ఉంటారు. Would it be truthful for one of these to tell others? Baba says, don't worry about illusory things. God knows everything and God does everything. ఇలాంటి వ్యక్తులు బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఇలా చెప్తూ ఉంటారట. ఏమని? బాబా ఇలా అంటున్నారు, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఏమీ ఆందోళన చెందకు. చెప్తుంటే నువ్వు అన్నీ ఆందోళన చెందుతూ ఉన్నావు నువ్వే. వై ప్రీచ్ అట్ ఆల్ వాట్ యూ యువర్ సెల్ఫ్ కాన్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్. కనుక నీవే అభ్యాసము చెయ్యలేని విషయాన్ని ఊరిక బోధకుడిగా మారిపోయి ఎందుకు చెప్పడము? అది ఓకదంపుడు ఉపన్యాసం అంటారు కదా, అదే అవుతుంది. మనం బాబా చెప్పిన అద్భుతమైన కథ ఒకటి ఉంది. మహమ్మద్ దగ్గరికి ఒక ముసలావిడ మనవుని తీసుకుని వచ్చింది. ఏం కావాలన్నాడు మహమ్మద్. ఏం లేదు, నువ్వు చిన్న సాయం చేయాలి నాకు అంది. చెప్పు అన్నాడు. వీడు ఎన్ని ఖర్జూరాలు రోజు తినేస్తున్నాడు. ఖర్జూరం అరేబియా దేశం కదా, వీడు మాంటలేదు, అవి మోషన్స్ అయిపోతున్నాయి, పట్టలేదు. మేము ఎవరు చెప్పినా వింటలేదు. నువ్వు ఒక్క మాట చెప్తే ఆ వాక్శుద్ధి ఉంది అంటారు కదా, అంచేత వాడు వింటాడు అని ఆలోచించాడు. ఒక్క వారం తర్వాత రమ్మన్నాడు. సరే, వారం తర్వాత వెళ్ళింది. అప్పుడు ఆ కుర్రను పిలిచి, నాన్న ఖర్జూరం ఎక్కువ తినడం మంచిది కదరా, మనీ ఖర్జూరం ఇవాళ నుంచి ఓకే మానేశాడు. ఆ తర్వాత ఈ ముసలివాడికి ఆ సందేహం అలా ఉండిపోయింది. ఈ మాట చెప్పనాక వారం రోజులు. అప్పుడు అడిగింది, స్వామి ఎందుకు వారం రోజులు అంటే, నాకు కూడా ఇష్టం ఖర్జూరం అంటే. వారం రోజుల పాటు నేను ఆలోచించి దాన్ని వదలగొట్టుకున్నాను. నో, తినకూడదు. ఎందుకంటే నేను అభ్యాసము చెయ్యకపోతే నా మాటకు విలువ లేదు, వాడు వినలేడు. వాడు ఆ మాట వాడి హృదయంలోకి చొచ్చుకొని పోదు. అందుకని నేను మానేసి వాడికి చెప్పాను, కనుక వాడు విన్నాడని చెప్పి ఇది బాబా రిఫర్ చేసిన. అందుచేత నీవు అభ్యాసము చెయ్యనప్పుడు నీవు అదే విషయం బయటకు చెబుతూ ఉంటే అది ఉపన్యాసం, ప్రీచర్ అంటే బోధకుడుగా అవుతావు. If you do not find yourself free of falsehood, envy, slander, backbiting and hatred, and if you find in yourself lack of love and considerations for others, then instead of telling others, Baba says this and Baba says that, you had best keep quiet and not show your face to those whom you would like to win over to me. అంచేత నీ అంతటి నీవు ప్రేమను పెంచుకోకుండా, ఇతరులను విమర్శించకుండా, పరోక్ష నింద చెయ్యకుండా ఉండలేకపోతే, బాబా ఇలా అంటున్నాడు, బాబా అలా అంటున్నాడు అని ఊరిక జనాల చెవులో నువ్వు ఈ ఇల్లు కట్టుకొని ఆ పోరడం అనవసరము, నువ్వు గప్చిప్ అయిపోతే నాకు చాలా సంతోషము. సపోజ్ వన్ ఆఫ్ మై ఫాలోవర్స్ ఈజ్ స్పీకింగ్ బిఫోర్ ఎ గ్యాదరింగ్ and trying to tell them that Baba is reality and all else is illusion.
బాబా ఇంకా డీటెయిల్స్లోకి వెళుతున్నారు. ఉదాహరణకు నువ్వు పెద్ద ఉపన్యాసం దంచుతూ ఉన్నాడు అనుకుందాం, నా ప్రేమికుడు ఒక్కడే. ఆ ఉపన్యాసంలో పెద్ద సభ నడుస్తూ ఉంది. వీడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? బాబా ఒక్కడే సత్యము, మిగిలినదంతా మిథ్య, ఉట్టిదే అలా ఉన్నట్టు కనపడుతోంది అంతే. Suppose that just then a telegram is given to him which tells a bus accident in which all of his family members have been killed. ఎవరో ఇంకొక ఆయన కింద నుంచి వచ్చి ఒక్క మాట టెలిగ్రామ్ వచ్చింది ఇప్పుడే మీకు, అది చదువుకున్నాడు. ఇతని కుటుంబ సభ్యులందరూ బస్సు యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయారు అందరూ అని ఉంది దానిలో. If in spite of the tragedy and pain of what has happened, he continues to speak with greater conviction, then he has achieved real authority to speak about me on my team. అది జేబులో పెట్టేసుకొని ఆ ఉపన్యాసమును కొనసాగించి ఆ విశ్వాసం అలాగే ఉంచుకొని మాట్లాడితే వాడు సాధించేసేది, వాడికి ఫుల్ అర్హత ఉన్నది. మీకు చీపురుపల్లి అని ఒక ఊరు ఉంది విజయనగరం పక్కన. అక్కడ అన్నలూరు రామకృష్ణారావు గారిని ట్రెజరీలో పనిచేసేవారు ఒక బాబాలెవరు ఉండేవారు. ఇప్పుడు కలలోన పడి ఉండు అని ఒక పాట ఉంది, ఆయన రాసింది ఆ పాట. చాలా పెద్ద ప్రేమికుడు ఆయన. చీపురుపల్లిలో పనిచేస్తూ ఉన్నప్పుడు మండలి వాళ్ళు ఎరిచి పెండు ఎవరో మొత్తానికి అప్పుడు ఆంధ్రదేశం వచ్చారు, కార్యక్రమం పెట్టారు. ఈయనే పెద్ద కార్యకర్త. అక్కడంతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఉదయం ఇంకా ఒక గంటలో వీళ్ళు వస్తారనమాట. ఆ స్థితిలో ఓ టెలిగ్రామ్ వచ్చింది దీనికి. ఇప్పుడు చదువుకున్నాడు, జేబులో పెట్టేస్తున్నాడు. సాయంత్రం వీళ్ళందరూ అయిపోయింది, 3 ఎంతకో వీళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు అయ్యా మాకున్నది ఒకరితే కూతురు, డెలివరీలో చనిపోయింది, పొద్దుట టెలిగ్రామ్ వచ్చింది, ఇప్పుడు మీరు అయిపోయింది కాబట్టి పని, మీరు అనుమతి ఇస్తే వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయి. సో ఇక్కడ బాబా చెప్పిన దానికి సరిపడినంత, ఎందుకంటే పాడైపోతే ప్రోగ్రాము, అందుకని బాబా మీద వదిలేసాడు. అంతే, జేబులో పెట్టుకొని అలా ఉండిపోయాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇది చూసుకొని అప్పుడు వెళ్ళాడు. అది బాబా చెప్పినట్టుంటే అది అయితే చాలా కష్టం. ఆయన అనుగ్రహం ఉంటే కానీ అది మన నోటి మాటలే అవుతాయి, అవి చేయడము దుర్లభము. అలాగే మనం ఒకసారి చదువుకున్నాం, ఎరిచి చెప్పాడు. ఒక బాబా ప్రేమికుడు ఉపన్యాసం చెప్తున్నాడు బాబా ప్రేమ గురించి. ఒక కుక్క వచ్చింది, స్టేజ్ మీద కుక్క వచ్చి కాలు నాకుతుంది అనమాట. దాన్ని గట్టిగా తన్నాడు, కోపం వచ్చి తండ్రితే అది కుయ్యో ముర్రో అనుకుని దూకెళ్ళిపోయింది. వెంటనే లెంపలేసుకొని నేను బాబా ప్రేమ గురించి మాట్లాడడానికి అర్హత లేదు, నన్ను క్షమించడానికి దిగిపోయాడు. ఎరిచి చెప్పాడు బాబా కావాల్సినది అది. You win the right to tell others what you first accept in letter and spirit for yourself. నీవు నిండు నిజాయితీతో ఏదైతే అంగీకరించి నీ జీవితంలో అమలు పరుస్తావో ఆ విషయం చెప్పడానికి నీకు సర్వశక్తులు సర్వ హక్కులు ఉంటాయి, నువ్వు దాన్ని అమలు పరిస్తే. షో అవుట్వర్డ్లీ ఓన్లీ వాట్ యు హ్యావ్ వన్ ఇన్వర్డ్లీ. అంచేత నీవు నిజముగా ఏదైతే సాధించావో లోపల అది ఒక్కటే బయటకు ప్రదర్శించు. నువ్వు సాధించలేదనుకో, అయ్యా నా వల్ల కాదండి, నేను మాత్రం అని ఒక సందర్భంలో క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. మరి నేను ఏమీ సాధించలేను, ఏ వీక్నెస్ని దాటలేదు, కానీ మరి నీ గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలి బాబా అంటే, అయ్యా నేను ఇవేవి అమలుపరచలేకపోతున్నాను. ఆయన మాటలు యథాతథంగా మీకు చెబుతున్నాను, ఎందుకంటే నాకన్నా గొప్ప వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకు ఉపయోగపడతాయి. బ్రాడ్కాస్టింగ్, ఓన్లీ బ్రాడ్కాస్టింగ్ అని చెప్పమన్నారు. దెర్ ఈజ్ నో డౌట్, ఫర్ ఎగ్జాంపుల్, that I am the avatar, the ancient one, but how do you know that I am he? మళ్ళీ రియాలిటీకి వస్తున్నారు బాబా. నేను అవతార పురుషుణ్ణి, పురాణ పురుషుణ్ణి, పూర్వం నుంచి వచ్చేవాడిని నేనే, కానీ నేనే వాడిని నీకు ఎలా తెలిసిపోద్ది? మనం ఉన్నాం, పుస్తకాలు చదువుతున్నాం, అనుకుంటున్నాం, కానీ మనకు అనుభవం ఎక్కడుంది మనకి? యు సే సో మెయిన్లీ బికాజ్ ఐ సే. బాబా చెప్పాడు కాబట్టి ఆయనే అయి ఉంటాడు అని నువ్వు అనుకుంటున్నావు, నలుగురికి చెబుతున్నావు, బాబా అవుతారుడు అని చెప్తున్నావు. కానీ ఎందుకు చెప్తున్నావు? నేను చెప్పాను కాబట్టి, అది సర్వే కాబట్టి అది చెప్తున్నావు నువ్వు. ఐ సే సో బేస్డ్ ఆన్ మై ఓన్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ దాట్. మరి నేను ఎలా చెప్తున్నాను? నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది, నేనే అది అనేటువంటి అనుభవము ఉన్నది. బాబా చిన్నతనంలోనే మనం చదువుకున్నాం, గుర్తుందా మీకు? యువకుడుగా ఉన్నప్పుడే పిక్నిక్ వెళుతూ రైలు బండి వెళ్ళదు అని చెప్పేశాడు. బెయిలీకి ఘనీకి ఒక పిక్నిక్ వెళుతున్నారు, 3 ఫ్రెండ్స్ వెళుతూ ఉంటే ఇలా కొనుపాట్లు పడుతున్నాడు ఈయన. బాబా పడుతూ, ఒరే మనం వెళ్ళవని అక్కడికి అన్నాడు. ఇది మధ్యలో వెనక్కి వచ్చిందన్నాడు. వెళ్ళినప్పటికీ గని అన్నాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏం మాట్లాడుతున్నావరా, నీకు కొంచెం మెలకు తెచ్చుకో, బండి బ్రహ్మాండంగా వెళుతుంది, వెళ్ళవంటావేటన్నాడు. నేరెల్ అనే స్టేషన్ వరకు వెళుతుంది, అక్కడి నుంచి వెనకది వచ్చేసి అని ఆయన కునుపాట్లు నిద్రలోకి వెళ్ళిపోయాడు. బండికి ఆ స్టేషన్కి వెళ్ళి ఆగింది.
అనుకుంటున్నాడు, కానీ వెళ్ళిపోద్ది. వీడు లేచి మరీ చెబుదాం అనుకుంటున్నాడు, లేపి వెళ్ళటంలే బండి అంతకి లిమదకి కిందకి దిగాడు. ఏమైందని నేను అడిగాడు. ఎక్కడో ఎదరో వర్షం వచ్చిందంటే బ్రిడ్జ్ కొట్టుకుపోయిందంటే ఇది వెనక్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు సరే వెనక్కి స్టార్ట్ అయింది బండి. అప్పుడు లేచాడు. లేచినోడికి గని ఉక్రోషం వచ్చేస్తుంది లోపల నుంచి. సాష్టాంగ పడిపోయాడు బాబాకి. అంటే ఫ్రెండ్స్ వెళ్ళాడు. నీకు ఎలా తెలిసిపోతున్నాయిరా ఇవన్నీ? ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పావు నువ్వు చెప్పింది 100% కరెక్ట్. నా జీవితంలో ఇంకెప్పుడు నీతో ఆర్గ్యూ చేయను, అది కూడా ఈవేళ చెప్పు. ఎలా తెలుసు నీకు అన్నాడు. ఆలోచించాడు. నిజమేరా అది ఎలా చెప్పానంటే, ఒకటి మాత్రం నాకు అనిపిస్తోంది అన్నాడు బాబా. నాలో ఎవడో ఉన్నాడు, వాడు చెప్తున్నాడు ఇవన్నీ. నిజంగా నాకు తెలియదు, కానీ నాలో ఉన్నాడు ఒకడు, వాడు చెప్తున్నాడు ఇది అని. అది ఫస్ట్ సిగ్నల్ అనమాట బాబా ఇచ్చినటువంటిది. అంటే తాను అవతారుణ్ణి, భగవంతుడు నాలో ఉన్నాడు అనేటువంటి అలాగూ చిన్నతనము నుండి ఉన్న అనుభవాన్ని పురస్కరించుకుని నేను చెప్తున్నాను, నేనే అవతార పురుషుణ్ణి, నేనే సనాతన పురుషుణ్ణి అని. నేను పుస్తకం చదివి చెప్పటల్లా, అది బాబా చెప్పేది. బట్ ఫర్ యూ ఇట్ ఈస్ జస్ట్ ఎ బిలీఫ్ అంటిల్ యూ బికమ్ మీ. అలాగే నీవు నేనుగా అయిపోయే వరకు, నువ్వు కూడా బాబాగా అయిపోయే వరకు నువ్వు నమ్మాలంతే. విషయం నమ్ముతావు, ఆయన చెప్పాడు నమ్మాలి. ఇప్పుడు భూమధ్య రేఖకి 500 కిలోమీటర్లో శ్రీలంక ఉందంటే భూమధ్య రేఖ చూసి వచ్చినట్టు నేను, కానీ నమ్ముతున్నాను నేను కదా. హిమాలయాలు భారతదేశానికి ఉత్తరం ఏమంటే నేను వెళ్ళి చూసి వచ్చాను అక్కడికి, కానీ నమ్మాలి కదా, కాబట్టి నమ్ముతున్నాను నేను. అంచేత నాకు అనుభవము వచ్చే వరకు ఏదో ఒక విషయాన్ని నమ్మాలి. నమ్మితే అప్పుడు నేను ముందుకు వెళ్ళగలను. సపోజ్ యువర్ బిలీఫ్ ఈజ్ రాంగ్, కానీ నీ నమ్మకం తప్పైతే అప్పుడే వాట్ ఐ వాంట్ టు ఇంప్రెస్ అపాన్ యూ అంటే, నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, గాబరా పడకండి. నెవర్ గివ్ ఎ ట్విస్ట్ టు వాట్ యు ఫీల్ డీప్ డౌన్ ఇన్ యువర్ హార్ట్స్. నీ హృదయం అంతరాళాల్లో నీవు ఏదైతే అనుభూతి పొందుతున్నావో దాన్ని మార్చి చెప్పక ఎప్పుడు కూడా. ఈ నేను మోసగాళ్ళగా ఉన్నాడని నీకు అలాగే చెప్పు, మోసగాళ్ళగా ఉన్నాడండి కొంచెం అని చెప్పు, మార్చకు. లోపల ఒకటి బయటకు ఒకటి, అది కపటము. ఇఫ్ యూ ఫీల్ ఐఎమ్ ది అవతార్, ఓపెన్లీ సే బాబా ఇది అవతార్. నీ హృదయంలో బాబా దేవుడే, అవతార పురుషుడే అని నీకు లోపల చెప్తే చెప్పు, కొండ బద్దలు కూడా చెప్పు. ఇఫ్ యూ ఫీల్ ఐఎమ్ ఏ ఫ్రాడ్, డోంట్ హెజిటేట్ టు సే బాబా ఈజ్ ఎ ఫ్రాడ్. నేను మోసగాడు, కేటుగాడు అని నీ హృదయం అనిపించింది అనుకో, చెప్పు, అలాగే ఏం పర్వాలేదు. ఐ రిమైన్ అన్ఎఫెక్టెడ్ బై ప్రైజ్ ఆర్ అబ్యూజ్. రెండు నేను సమానంగానే తీసుకుంటాను. ఆ పొగిడినాడు శభాషాన్ని, తిట్టినోడిని కోపం తెచ్చుకుని నేను ఒకలాగే ఉంటాను నేను. ఇఫ్ యు స్పీక్ వాట్ యు ఫీల్ టు బి ట్రూ, యు హ్యావ్ అ ఫోర్స్ ఆఫ్ ట్రూత్ టు మేక్ అదర్స్ యాక్సెప్ట్ ద ట్రూత్. నీవు ఏదైతే నిజమని నమ్ముతావో అది చెప్పినప్పుడు ఆ సత్యం యొక్క శక్తి నీ కూడా ఉంటుంది, ఇతరులు తప్పకుండా నమ్ముతారు. అందుచేతే మరి మనం ఎప్పుడు సత్యనారాయణ గారి గురించి ఎందుకు చెప్పుకుంటాం, అంతమందిని ఎందుకు ఆయన మార్చగలిగాడేమే. మనం ఉద్దండ పండితులు, ఉద్దండ మహాప్రేమికులు అనుకున్న వాళ్ళందరూ ఆయన ద్వారానే వచ్చారు. ఎందుకని? ఆయనకి లోపల ఆ విశ్వాసం అంత లోతుగా ఉంది కాబట్టి ఆయన మాట అంత శక్తివంతంగా వెళ్ళిపోతూ ఉండే. అలాగే రెంటాల సూర్యనారాయణమూర్తి గారు, ఆర్ఎస్ఎన్మూర్తి గారు, ఆయన ఉపన్యాసాలు ఇచ్చేవాడు కాదు. ఎప్పుడన్నా బలవంతంగా స్టేజ్ ఎక్కిస్తే బాబా ఇస్ గాడ్ అంతే. ఎవడు నమ్మనోడు రండి నా దగ్గరికి, అంతే. ఇంకేం మాట్లాడేవాడు కాదు, దిగిపోయేవాడు అంతే. అంటే ఆ పవర్ ఆఫ్ కన్విక్షన్ అది ఉంటే, ఆ సత్యముకి ఎంత శక్తి ఉందో అంత శక్తి నీ మాట కూడా వెళ్ళి అవతల వాడి హృదయంలోకి అది జ్వరబడుతుంది. నాకు సగం నమ్మకం ఉండి నేను బాబా అవుతారండి నమ్మండి అని చెప్తే అది అలాగే ఉంటుంది. అది నా దగ్గర 100 రూపాయలు ఉంటే నేను 100 రూపాయల వరకు దానం చేయగలను. నా దగ్గర ఉన్నది రూపాయి అయితే నేను 100 మాటలు చెప్పి 100 రూపాయలు ఇవ్వగలను, ఎవరికైనా రూపాయి ఇవ్వగలను. అంచేత నాకు ఎంత విశ్వాసం ఉంటే అంత శక్తితోటి నేను చెప్పే మాట అవతలకు వెళుతుంది, వాడికి కూడా అంత విశ్వాసము దక్కుతుంది. ఆనెస్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ వర్కర్స్ లేబరింగ్ ఇన్ ఎ కామన్ కాజ్ ఆర్ సైన్స్ ఆఫ్ వైటాలిటీ ఆఫ్ ద వర్క్. భగవంతుడి పనిలో, నా పనిలో మీరు పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక గ్రూపుగా పనిచేస్తూ ఉంటారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు తప్పకుండా సహజముగా రావాలి, లేకపోతే మీరు సరిగా పనిచేయట్లేనట్టు లెక్క. పనిచేస్తూ ఉన్నప్పుడు సహజంగా వస్తాయి, అలా చేద్దాం, అలా కాదని ఇలా చేస్తే బాగుంటుంది, నేను ఇలాగే అనుకుంటున్నానండి, తప్పులేదు. అవి అలాంటివి రావడం అతి సహజము కూడా. నా పని ఎంత సజీవమైనదో తెలియపరుస్తూ ఉంటుంది ఇలాంటి భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు. బట్ ఎ స్పిరిట్ ఆఫ్ డిసిప్లిన్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్ ఇన్ ఆల్ క్రియేటివ్ యాక్టివిటీస్ ఆఫ్ లైఫ్. కానీ మన జీవితంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా
క్రమశిక్షణ అనేది ఆ నేపథ్యంలో కనపడుతూ ఉండాలి. ఏ పని చేసినా సరే, మనం బజార్కి వెళ్ళి కాయగూరలు కొంటున్నాం అనుకోండి, ఎంతరా అన్నాడు, 100 రూపాయలు అన్నాడు, 100 రూపాయలు అని కొట్టేస్తే అండి. సో జీవితంలో ఎవరితో వ్యవహరించినా, ఏ విషయం చేసినా దానికి ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి. ఆ స్పిరిట్ ఆఫ్ డిసిప్లిన్ అంటే ఏ పరిస్థితుల్లో ఎలాగో నేను వ్యవహరించాలి అనేటువంటిది ఒక నియంత్రణ నీ మీద నీకు ఉండాలి. హౌ కెన్ పీపుల్ వర్క్ జాయింట్లీ వితౌట్ డిసిప్లిన్? అలాంటి క్రమశిక్షణ లేకపోతే అసలు నలుగురు కలిసి పనిచేయగలరా? ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లో 30 మంది ఉంటారు. అది ఎవడికాడే సేనాధిపతిలాగా అడిచిస్తే అసలు ఏ ఒక్క గంట కూడా వాళ్ళు శాంతిగా బతకలేరు. అది ఎదటివాడి గురించి ఒక ఆలోచన, ఒక క్రమశిక్షణ పోన్లే. And on the other hand, where would there be a scope for self-control and discipline if there was no differences between workers? అందరూ కూడా మహాసాధువులుగా ఉన్నారనుకోండి, అసలు ఏమీ తేడాలే రావటం లేదు. అలా ఉంటే వాళ్ళు సర్దుబాటు చేసుకునే గుణము నేర్చుకోవడానికి అవకాశం ఏది అసలు? అంటే బలహీనతను కూడా ఒక బలంగా మార్చి చెప్తూ ఉంటాడు. నాకు మళ్ళీ గుర్తొచ్చింది, ఒక భార్యాభర్తలు బాబా దగ్గరికి వచ్చారు, దర్శనం అవుతోంది. భార్య దండం పెట్టేసింది, భర్త దండం పెట్టేశాడు. వెళ్ళిపోతూ ఉంటే ఆ భార్యను పిలిచారు బాబా. ఏమో వీడు బాగా చూసుకుంటున్నాడని నిన్ను అని అడిగారు బాబా. వెంటనే ఆవిడంది, బాగానే చూసుకుంటాడు బాబా. భర్త అన్నాడు, బాబా నువ్వు కలిపే కాబట్టి నేను చెప్తున్నాను, ఆవిడ మాత్రం కాల్చుతుంటుంది, నేను మాత్రం బాగా చూస్తాను ఆవిడ చెప్పింది. అప్పుడు బాబా వెంటనే అన్నారు, అయితే ఆవిడ్ని నీ గురువు కింద స్వీకరించు అన్నారు బాబా. అదేమిటి, ఏదో మహారాజా అని మనవి చేస్తే మరొక 2 వడ్డించమన్నట్లు అంటే అప్పుడు బాబా చెప్పారు, నీవు అనుకున్నదే నడుస్తూ ఉంటే, నీవు మొరిగిందే న్యాయంగా చలామణి అవుతే నీ జీవితంలో ఒక్క 1% కూడా నీకు ఉపయోగపడని జీవితమే అది. నువ్వు అనుకున్నది ఏది అవ్వకూడదు. ప్రతి చోట నో అని ఆన్సర్ వచ్చిందనుకో, నీవు ముందుకు వెళుతూ ఉంటావు. అంచేత ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవాడికి వాడు అనుకున్నది ఇది అవ్వకుండా ప్రతి చోట బ్రేకులు పడుతూ ఉంటే శభాష్, వాడికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ అవకాశం నీ భార్య నీకు ఇస్తూ ఉంది, కాల్చు తింటుందండి. కాబట్టి ఆవిడ్ని మాస్టర్గా తీసుకో, నీకు సాయం చేస్తుంది ఆవిడ నీ ప్రయాణం. Your eyes, ears, nose and mouth are all placed in different positions to serve varying purposes. నీ మొహం తీసుకుందాం, బాబా చెప్తున్నారు. కళ్ళు ఇక్కడున్నాయి, చెవులు ఇక్కడున్నాయి, ముక్కు ఇక్కడుంది, నోరు ఇక్కడుంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రదేశంలో భగవంతుడు పెట్టాడు. ఎందుకని ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంది. వీటిలో ఇవి పోటీ పడకుండా, ఒకదానికొకటి కలబడిపోకుండా ఒక ప్లేసుల్లో పెట్టాడు. పెట్టి ఆ మొహం ఎలా తిప్పితే అలా సక్రమంగా మొహంతో పాటే అవి కదులుతూ వాటి పని అవి సక్రమంగా చేసుకుపోతూ ఉన్నాయి. దే ఆల్సో అపియర్ డిఫరెన్స్ ఇన్ సైజ్ అండ్ షేప్ అండ్ యట్ ఆర్ ఈక్వల్లీ యువర్స్. కన్ను చిన్నదుంది, నోరు పెద్దదుంది, చెవు ఇంకా పెద్దదుంది, రకరకాల విభిన్నమైనటువంటి ఆకారాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు ఇది ఎక్కువ ఇది తక్కువ నువ్వు అనుకోలేదు. ఎందుకని అవన్నీ నీవే, నీ శరీరమునకు చెందినవి ఇవన్నీ కూడా. Besides serving specific direct purpose, all your organs are also complementary to each other. ఇవి విభిన్నమైన పాత్రలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒకదానికొకటి సాయం చేసుకుంటూ ఉంటాయి తప్ప పోట్లాటలు పెట్టుకోవు. చెవు అనుకోదు ఈ కన్నుకి సహకరించకూడదు అని, అలాగే కన్ను ఈ నోటికి సహకరించకూడదు అని ఎప్పుడూ అనుకోదు. అవన్నీ ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉంటాయి. అండ్ ఇన్ దిస్ రెస్పెక్ట్ ఈక్వల్లీ వాల్యుబుల్ టు యూ. అంచేత ప్రతి అవయవము సమానమైన విలువ కలిగి ఉంటాయి. ఏమని నోరు తీసేద్దామా, కన్ను తీసేద్దామా, చెవి తీసేద్దామంటే అన్నీ కావాలండి బాబు, అన్నీ ముఖ్యమే. అందులో తక్కువ ముఖ్యం ఎక్కువ ముఖ్యం లేదు, అన్నీ అవసరం. దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ వన్ ఆర్గన్ కంపీట్ విత్ అనదర్ ఫర్ సుప్రిమసీ పొజిషన్ ఆర్ సర్వీస్ టు ద బాడీ. ఆ అవయవాలు అబ్బెబ్బెబ్బే నువ్వు అలా ఉండు, నేనే ఎక్కువ సర్వీస్ చేయాలని ఎప్పుడు పోటీకి రాదు ఏ అవయవము కూడా. ఖచ్చితంగా వాటి డ్యూటీ అవి చేసేస్తూ ఉంటాయి, ఒకదానికొకటి తగులు పెట్టుకో. ఈచ్ సర్వ్స్ ఇన్ ఇట్స్ ఇండివిజువల్ కెపాసిటీ అండ్ ఆల్ హార్మనైజ్ ఇన్ అ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హోల్ బాడీ. ప్రతిదీ కూడా తనకు నిర్దేశించబడినటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తాయి. అంటే ముక్కు ఊపిరి పీలుస్తుంది, అంతేగాని చెవు ఊపిరి పీల్చడానికి ట్రై చేయదు. కన్ను చూస్తుంది తప్ప వినడానికి ట్రై చేయదు. ఇది దాని డ్యూటీ అది చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కలగలిసి ఈ శరీరాన్ని పోషించడానికి పూర్తి సహకారంతో పనిచేస్తూ ఉంటాయి.
difference between workers who toil in the cause of love and truth can either accentuate or mutilate them for other persons and for the workers as well. అంచేత ఈ భేదాభిప్రాయాలు వస్తాయి నా కార్యకర్తల మధ్యన, అవి కూడా వాళ్లలో వాళ్లకు నా గురించి పని చేయడం అనేటువంటి ఆ పనిని ఇంకా శ్రేష్టముగా చేయడానికి ఉపకరించవచ్చు. ఈ భేదాభిప్రాయం ద్వారా నేర్చుకుంటాడు వీడి. అమ్మో మనం కొంచెం ఇబ్బంది పెడుతున్నాం అన్నమాట, ఇతనికి కొంచెం ఓవర్గా వెళుతున్నాను, కొంచెం నేను కంట్రోల్ చేసుకోవాలి. ఏంటంటే అసమానం మీరేనే స్టేజ్ మీద ఇంకెవడు ఉండడా అన్నారనుకోండి, వెంటనే చెక్ చేసుకో, ఇంకా చాలామంది ఉన్నారు కదా వీళ్ళకి కూడా మనకి అని వీడు నేర్చుకొని నెమ్మదిగా ఏమన్నా మీరు మాట్లాడతారు, మీరు ఒకసారి మాట్లాడండి సార్ అని, అది అలాగూ ఒక శ్రేయస్సు వాతావరణం సృష్టించింది. లేకపోతే పనే పాడైపోవచ్చు మొత్తం. నన్నెవడరా అడిగోడు రండి అసలు నేను గొడవ పెట్టించండి, మొత్తం సెంటర్కి రావడం మానేసి జనం అంతా వ్యవహారమే పాడైపోవచ్చు. అంటే ఈ వచ్చిన భేదాభిప్రాయం మంచిగానూ ఉపయోగపడవచ్చు, చెడుకు కూడా దారి తీయవచ్చు. Therefore, differences must be properly harmonized and fairly adjusted with aid of discipline, which is more to be lived sincerely within oneself than enforced upon others. అందుచేత భేదాభిప్రాయం రాగానే ఎవడికి వాడే తనను తాను తన క్రమశిక్షణ గురించి ప్రశ్నించుకోవాలి. అంటే లోపలికి అనుకోవాలి, నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా, ఇబ్బంది కలిగిస్తున్నానా అని నన్ను చెక్ చేసుకొని, అంతేగాని ఇతరులు మార్చేయడానికి ముందు ట్రై చేయకూడదు. ముందు మీరు లాభం లేదండి అంటే అది కుదరదు, ఎందుకని నేనేమైనా తప్పు చేస్తున్నానా అని చూసుకుంటూ ఉండాలి. అంటే ఆ భేదాభిప్రాయాన్ని మెరుగుపడడానికి ఉపయోగించగలుగుతూ ఉండాలి. బట్ నైదర్ డిఫరెన్సెస్ నార్ డిసిప్లిన్ షుడ్ ఎవర్ బి రేజ్డ్ అబౌవ్ లవ్ అండ్ ట్రూత్. అయితే ప్రేమ సత్యము అనేటువంటి ఆ రెండు విషయాల్లో రాజీ లేదు, ఆ రెండే గొప్పవి. డిసిప్లిన్ అంటే కుదరదండి ఇక్కడ, అంతే రూల్ అంటే రూలే అని ఆ ప్రేమ వాతావరణం లేకుండా చేసేస్తే అది ఏం ఉపయోగము? ప్రేమ సత్యము రెండు ప్రధానమైనటువంటి, అవి మాత్రం వాటి స్థానం అవే ఆగేస్తాడు. క్రమశిక్షణ నెక్స్ట్, అది మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ప్రేమ లేకుండా నేను క్రమశిక్షణ ఇంప్లిమెంట్ చేసేస్తుందంటే అది ఎలాగా? అది అవ్వదు. They should be sacrificed rather than be allowed to mar or cloud the main object. A body without a soul is best buried, burned and disposed of as quickly as possible. No one would like to die to save one's eyes or ears. బాబా ఎంత అద్భుతంగా చెప్తున్నారో చూడండి. ముఖ్యమైనది ఏది? ఆ ప్రేమ. దానికోసమే ఇవన్నీ, ఈ క్రమశిక్షణని ఇంకోటి అది పోతే ఇవన్నీ ఉన్నా ఏం ఉపయోగం లేదు. బాబా అంటున్నారు, ఒకడు కన్నును రక్షించడం కోసం వీడు చనిపోయాడు. వీడు ఒకసారి ప్రాణమే పోయిన తర్వాత మిగిలిన అవయవాలన్నీ బాగున్నా సరే 5 నిమిషాల ముందు అర్జెంటుగా ఈ బాడీని ఏం చేస్తారు, కప్పెడతారా కాల్ చేస్తారా అని ఎంక్వైరీ చేసి వెంటనే డిస్పోజ్ చేసేస్తారు. అలాగూ ప్రేమ సత్యము ఆ రెండు విషయాలు లేనప్పుడు మిగిలినవన్నీ ఉన్నా కూడా అది వెంటనే దానం చేసేయడానికి రెడీగా ఉండాలి. అది వేస్ట్ అంటున్నారు. అంటే ప్రేమ లేనటువంటి బాబా పని ఉండదు, ప్రేమ లేకపోతే కుదరదు. Your love for me should have free expression in a mode or form best suited to you. నా మీద నీకున్న ప్రేమ నువ్వు వ్యక్తం చెయ్యొచ్చు, కానీ ఆ వ్యక్తం చేయనాక ఒక్కొక్కడికి ఒక్కొక్క విధానం అనువుగా ఉంటుంది. ఇప్పుడు పాడేవాడు ఉన్నాడు, వాడు పాట ద్వారా వాడు ప్రేమను చూపించగలుగుతాడు. ఒక నాట్యం చేసేవాడు ఉన్నాడు, నాట్యము ద్వారా వాడు చూపించగలుగుతాడు. ఒకడు పని చేయడం ఇష్టం, ఇలా స్టేజ్ ఎక్కడం మాట్లాడడం అది ఇష్టం ఉండదు. వాడు కావలసిన పని చేయడం ద్వారా ఎవడెవడికి ఏమేం కావాలి, ఏం చేయాలి, మన సెంటర్ వెంటనే ఖాళీ ఉంటే భోజనం దులిపెడుతూ ఉంటాడు వచ్చి. ఒకడు ఎప్పుడు వంటగదిలోనూ ఉంటాడు, ఎందుకంటే వంట అంటే ఇంట్రెస్ట్ వాడికి. సో ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిలో తనకు బాబా మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాడు. అది సహజం. అది ఇట్ షుడ్ షైన్ త్రూ యూ టు అదర్స్, అవేకనింగ్ దేర్ హార్ట్స్ టు రిసీవ్ దిస్ డివైన్ గిఫ్ట్. సో నా మీద నీకున్నటువంటి ప్రేమ నువ్వు చేసే పనిలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇతరులు చూసే ఎంత ప్రేమరా వీడికి బాబా అంటే, ఆఫీస్ ఉన్నా కూడా అది మానేసి వచ్చి ఇక్కడ పని చేస్తున్నాడు శభాష్ అని ఈ ప్రేమ కానుక వాడు కూడా అందుకునే పరిస్థితి వస్తుంది. గ్యాదరింగ్స్ అండ్ మీటింగ్స్ ఇన్ మై నేమ్ షుడ్ బి ఏ ఛానల్ ఫర్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ మై లవ్.
అందుచేత నా గురించి మీరు పెట్టే సహవాసులు, ఈ సభలు ఇవన్నీ కూడా మీ అందరికీ నా మీద ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి ఒక మాధ్యమము. అండ్ టు గివ్ దెమ్ ఎనీ అదర్ ఇంపార్టెన్స్ ఈజ్ టు మిస్అండర్స్టాండ్ మై కాజ్. అంతేగాని ఇంకొక రకమైనటువంటి ప్రాధాన్యత, అవే మనం కాకినాడ సెంటర్ అసలు సభలు పెట్టట్లేదు సార్, తుక్కు రేగొట్టేయాలి, మనం మిగిలిన సెంటర్లు ఏం సరిపోవని మనం డిసైడ్ చేయాలి అని పెట్టాను అనుకోండి, 10 లక్షలు కట్టి పెట్టి పోయింది. ఇదే అది కాదు అసలు ఆ ఉద్దేశము. ఈ సభ ఎందుకయ్యా అంటే నీ ప్రేమను, బాబా మీద ఉన్న నీకు ప్రేమను వ్యక్తం చేసి ఆ వచ్చిన వాళ్ళందరూ ఆహా అది భగవంతుడిని ప్రేమించడం అంటే అని వాళ్ళు తెలుసుకునేలాగూ నిర్వహించాలి. అంటే నేను సెక్రటరీగా ఉన్నప్పుడు ఇంకా పెద్ద సభ జరగాలండి. ఏం చేసేది లాస్ట్ టైం పుల్లారావు సరిగ్గా తెలియదు, నేను చేస్తాను ఎంత వస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ 44 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం, ఇవన్నీ చూసాం. ఇవన్నీ అది తప్పు అని బాబా చెప్తున్నారు. కేవలము నా మీద నీకున్న ప్రేమను వ్యక్తము చేయడానికి మాత్రమే ఈ సభలు, సమావేశాలు, సహవాసులు నిర్వహించాలి. ఆర్గనైజేషన్స్ మే బి నెసెసరీ ఫర్ క్యారింగ్ అవుట్ వర్క్ ఆఫ్ ఎ రొటీన్ నేచర్. ఒక రొటీన్ అంటే అలవాటైపోయినటువంటి విధానాలను నడపడానికి సంస్థలు అవసరం అవుతాయి. బట్ ఇఫ్ ఐఎమ్ ది అవతార్ ఐ నీడ్ నో సచ్ థింగ్స్ ఫర్ మై వర్క్. కానీ నేనే గనక అవతార పురుషుని అయితే నాకు అలాంటి ఎవడో సాయం అక్కర్లేదు నాకు. Although I would not be worth loving if I were not aware of someone's unexpressed love for me, why should anyone who wishes to express it be compelled to do so through some office or organization? అంటే వాడు సంస్థ ద్వారా పనిచేస్తేనే వాడి ప్రేమను నేను అర్థం చేసుకుంటానా? ఇంక అలాగైతే నేను ఇంటికి ఉపయోగం ఏంటి? అంటే వాడు వ్యక్తం చేయకపోతే వాడి ప్రేమను నేను పచ్చిగట్టలేనా? అలాంటప్పుడు నేను అవతారుని ఉపయోగం ఏమిటి? ఏమి అక్కర్లేదు. ఎవడు ఎక్కడ ఏ మూల ఉన్నా కూడా వాడిని నేను పసిగట్టేయగలను. ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నామేమో. ఒకడు మేరాజాదులో బాబా ఎదురుగుంటా ఉదయం మండలి హాల్లో ఉదయం 8-8:30కి బాబా వస్తారు రూమ్లోంచి. వాట్ ఈజ్ ది బోగస్ న్యూస్ అనేవారు బాబా. అంటే న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ చదివేవాడు ఇరిచి, ఎక్కువ ఇరిచి, లేకపోతే మిగిలిన మండలి వాడు చదివేవారు. వాట్ ఈజ్ ది రియల్ న్యూస్ అనేవారు. అంటే అప్పుడు బాబా ప్రేమికులకు, బాబా సహవాసులకు సంబంధించిన వార్తలు చదివేవారు. అది బాబా వింటూ ఉండేవారు. దానికి సూచనలు కూడా ఇస్తూ ఉండేవారు. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, వాడికి ఇలా రాయి అనేవారు. సరే ఒకసారి ఇరిచి ఒక ఉత్తరం తీసి చదువుతున్నాడు. అది ఫలానా వాడు రాసింది కదా అని బాబా అడిగారు. లేదు బాబా, వాడు కాదు, నేను కరెక్ట్గానే చదివాను బాబా, కాదు వీడి కాదు, ఫలానా ఇంకొకడు అని చెప్పాడు. సరే చదివేసాడు. మళ్ళీ ఇంకొక ఉత్తరం తీసి బాబా ఫలానా చోట నుంచి ఫలానా వాడు రాశాడు. మళ్ళీ బాబా మొట్టమొదట ఎవరిని అన్నారు, వాడు రాసిందే కదా ఈ ఉత్తరం అన్నారు. కొంచెం చికాకు కలిగింది. ఇలా 3-4 ఉత్తరాలు అయితే అదే అడుగుతున్నారు బాబా. అడుగుతూ ఉంటే ఇంకా ఇరీష్ అన్నాడు, బాబా నువ్వు సరిగ్గా వింటలేదు నువ్వు అన్నారు. సరే బాబా అన్నారు, ఇవన్నీ కట్టే అన్నారు ఉత్తరాలు. వాడికి ఒక టెలిగ్రామ్ పంపించన్నారు. ఎవరు బాబా ఎవరి పేరైతే చెప్తూ ఉన్నారో వాడికి టెలిగ్రామ్ పంపించమన్నారు. అసలు దీనికి బ్యాక్గ్రౌండ్ ఏమిటయ్యా అంటే ఇరిచి చెప్పిన మాట అనమాట. అంటే నేను అన్నాళ్ళు ఆయనతో ఉండి కూడా ఒక మనవుడిలాగా జమ కట్టేస్తూ ఉండేవాడిని. ఎందుకంటే మనకు సహవాసం ఇచ్చేటోడికి భుజమే చేసేస్తాం కదా మనం. ఆయన భగవంతుడు సుమా అని మధ్య మధ్యలో మర్చిపోతూ ఉంటాం మనం. ఏం జరిగింది, ఒక బాబా ప్రేమికుడు చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవాడు. ఎక్కడో ఉదాహరణగా హైదరాబాద్ లాంటి చోట ఉన్నాడు అనుకున్నాం. ఎప్పుడు ఆ పనిలో దూరిపోతూ ఉండేవాడు. ఆఫీస్ అయిపోగానే అక్కడికే వెళ్ళేవాడు. ఏ పని ఉన్నా చేస్తుండు. సడన్గా వాడిని దూరం ఎక్కడో కొండల్లో పడేశారు. అక్కడ ఎవడు మనుషులే ఉండరు. ఇక బాబా లవర్స్ అసలు ఉండరు, ఎవరితో మాట్లాడతారు. వీడికి చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. అయిపోయి ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే తట్టుకోలేక వాడు పుట్టినరోజు వచ్చింది. సూసైడ్ చేసుకుందాం డిసైడ్ చేసుకున్నాడు. ఇంక అసలు బాబా వాతావరణం లేదు, ఏంటిది. అప్పుడు టెలిగ్రామ్ వచ్చింది, ఇరిచి పంపించిన టెలిగ్రామ్. బాబా కింద మేయర్ బాబా ఏమని వచ్చిందంటే, నీ పుట్టినరోజు నాడు నేను నిన్ను గుర్తుపెట్టుకున్నాను సుమ, నేను నన్ను ప్రేమించేవాడిని నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను అని టెలిగ్రామ్ వచ్చింది. అది ఇక్కడ బాబా చెప్పేది. అంటే సంస్థలు, ఆర్గనైజేషన్స్ అక్కర్లేదు. ఎవడు ఎక్కడ ఏ మూల వాడు ప్రేమ వ్యక్తం చేసినా నేను పసిగట్టగలను. ఆ తర్వాత ఇరిచికి తెలిసిందట, ఇది లంబలేపున్నాడు, నువ్వు సరిగ్గా వింటలేవా. అంటే ఎప్పుడు కూడా బాబాయ్ అన్నారంటే, అవతారుడు ఒకడి మీద ఫోకస్ కాసేపు నిలిపితే ఆవిడికి ఎనలేని ప్రయోజనం తెలియకుండానే ఇచ్చేస్తాడు. ఆయన దృష్టి మీకు
పాశ్చాత్యులు తొలి రోజులు అనమాట ఆ బాబా దగ్గరకు వచ్చారు. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ వచ్చి రేణు గాలి అనుకుంటా తెల్లవారుజామున 5ంటికి అంతకో బాబా అర్జెంటుగా కౌరంపారు. రేణు ఎక్కడ ఉంది, పిల్లండి అర్జెంటుగా అన్నారు. బాబా కిచెన్ దగ్గర కూర్చున్నారు, కుర్చీ వేసుకుని. రేణు గాలి లేచింది. అంటే ఇంగ్లీష్ వాళ్ళు పొద్దున్న 8 కానీ లేవరు, అసలు 5ంటికి లేపేశారు. చలి చాలా చికాకు పడిపోయింది ఆవిడ. ఏంట్రా బాబు ఇప్పుడు లేపుతున్నారని, సరే ఎలాగో మొత్తానికి బయటకు వచ్చింది. ఒక గౌనం ఏదో వేసుకుంది, చిరాగ్గా వచ్చింది. ఏంటి బాబా అని, కూర్చో అక్కడ అన్నారు. ఇంకో కూర్చుంది. అలా చూస్తుంటే టీ కాగుతూ ఉంది. అంటే బాబాకి పొద్దున్నే టీ తాగడం అలవాటు కదా, టీ కాగుతూ ఉంది. అది మంచి కూత పెడుతూ ఉంది ఆ కుక్కర్ ఏదో. ఈవిడ అలా చూస్తుంది, ఎందుకు పిలిచాడు నన్ను, ఏం మాట్లాడినా. సరే బాబా నన్ను మీరు పిలిచారట కదా అంటే, విను 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 అంటున్నారు. ఏంటి విను, టీ కూర్చోండి, అది మరుగుతూ కోత వస్తుంది దాని వచ్చి, అది వినమంటున్నాడు. నన్ను నిద్రపోయి దాన్ని లేపడం ఏమిటి, లేవి ఇక్కడికి పిలుచుకొచ్చి కూర్చోని ఆ టీకెట్లు కోత వినమంటాడు ఏనా అర్థం. అప్పుడు బాబా అన్నారనమాట, అవతార పురుషుడు అసలు నీవు అనే ఒక అల్పమైన జీవి గురించి ఆలోచించడం ఉందే అద్భుతమైన వరం, అది నీకు తెలియదు. ఇన్ని కోటాను కోట్లు జీవరాశులు ఉండగా నీ గురించి గుర్తు పెట్టుకొని నిన్ను రమ్మన్నాను ఇక్కడికి, అది ఈ జన్మకు చాలు నీకు అన్నాడు బాబా. అంటే ఆవిడ ఎంత అజ్ఞానంగా ఆలోచిస్తోంది అన్నదానికి సమాధానం ఇచ్చారనమాట. అసలు నిన్ను నేను తలుచుకొని రా ఇక్కడికంటే సరిపోయింది అన్నాడు. అలాగే మోసెస్ కథ ఉంది. భగవంతుడు మోసెస్ ఆరోపులేనివాడు అని బాబా చెప్పారు. ఒకనాడు భగవంతుడు అన్నట్టు, ఒరే నాయన పలానా ఊళ్ళో ఒకడున్నాడు, వాడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా నా స్మరణే, ఇంకేం లేదు వాడికి ఒక కబురు చెబుతావా నువ్వు అన్నాడా. తప్పకుండా చెప్తాను, చెప్పండి ఏం కబురు అన్నాడు. వాడి ఇంక వేస్ట్, వాడు ఇంక చెయ్యొద్దని చెప్పు, అలాగూ నరకానికి వెళ్లే వాళ్ళ లిస్టులో రాసేసినాడు పేరు, ఇంక అనవసరం అని చెప్పురా వెళ్ళి అన్నాడు. చాలా బాధపడ్డాడు, అయ్యో ఇదేమిటిది ఇలాంటి కబురు చెప్పమా. అయినా ఆయన ఆర్డర్ వెళ్ళాడు. వాడు స్మరణలో ఉన్నాడు. ఎవరైనా ఆయన పిలిచాడు, ఏంటంటే భగవంతుడి దగ్గర నుంచి కబురు పట్టుకొచ్చాడు. వాడు మహానంద పడిపోయి, ఏంటి చెప్ప ఇలా చెప్పాడైనా, ఇంక నువ్వు అనవసరం ఇది అంతా ఇంక కట్టిపెట్టేయమన్నాడు ఆయన, నువ్వు నరకానికి వెళ్ళి వాళ్ళ లిస్టులో రాసేసాడట ఆయన. నిజమా అని ఎగురుతున్నట్టు వాడు ఇంకా డ్యాన్స్ ఆడతాడు. అదేమిటని అడిగితే, అసలు ఈ భగవంతుడు ఇన్ని కోట్ల జీవరాశుల్లో నాలాంటి ఒక జీవిని గుర్తుపెట్టుకుంటాడు అనుకున్నావు, కానీ ఇప్పుడు లిస్టు రాసి లెక్కగట్టాడు అనమాట. నన్ను చాలు నా జన్మకి చాలు, ఇంకా 2 రెట్లు ఆయన మీద భక్తి చూపెడతానని చెప్పన్నట్ట. శ్యామ్కరవాల కథల్లో ఉందన్నమాట. అంటే భగవంతుడు తలుచుకుంటేనే వీడికి అయిపోతుంది. ప్రతాపహరి మొన్న వచ్చేది చూడండి, కొవ్వూరు వచ్చినప్పుడు ఆ పాట ఒకటి ఉందన్నమాట. దానిలో బాబాకి తెరే ఛాయేమే అని బియాండ్ వర్డ్స్లో కూడా ఉంది. దానిలో అంటాడు, ప్రభు నీ దర్బారులో కొంతమంది పేర్లు తలుచు ఉంటావట అప్పుడప్పుడు, నా పేరు కూడా ఒకసారి తలుచుకో. నువ్వు మంచిగా అయినా పర్వాలేదు, తిట్టుకున్నా పర్వాలేదు, కానీ ఒకసారి నన్ను కూడా జ్ఞాపకం పెట్టుకోని ఆ పాటలో రాస్తాడనమాట. అంటే ఆయన తలుచుకుంటే చాలు. అంచేత బాబా ఏమంటున్నారు, నాకు పెద్ద పెద్ద సంస్థలు, పీఠాలు ఇవేవి అక్కర్లేదు. ఎవడి హృదయంలో ఎక్కడ ప్రేమ జాడ కనిపించినా నాకు తెలిసిపోతుంది అది. మై ఆఫీస్ షుడ్ బి ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ హూ లవ్స్ మీ. నా ఆఫీస్ అంటే ఏమిటి, నా కార్యాలయం. ఎవడైతే నన్ను ప్రేమిస్తాడో వాడి హృదయమే నా ఆఫీస్. ద హార్ట్ ఆఫ్ ఈచ్ షుడ్ బి మై ష్రైన్. ప్రతివాడి హృదయము నా సమాధిగా మారిపోవాలి. అండ్ మై లవర్ ద ప్రీస్ట్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ లవ్. ఆ టెంపుల్లో, ఆ సమాధిలో ఎవడయ్యా పూజారి, నా ప్రేమికుడు ఎవడు, వాడే పూజారి అందులో. సచ్ ఎ టెంపుల్ కమ్స్ ఫస్ట్ అండ్ ద ప్రీట్ ఆఫ్టర్వర్డ్స్. అది ఆ హృదయము మొట్టమొదటి స్థానంలో ఉంటుంది, ఆ పూజారి 2వ స్థానంలోకి వస్తాడు. ఏ కార్ట్ ప్లేస్డ్ బిఫోర్ ది హార్స్ కెన్ సర్వ్ నో పర్పస్. అంటే మొట్టమొదట ఆ టెంపుల్ పెట్టాలి, ఆ హృదయం ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ప్లేస్, దాని వెనకాల పూజారి ఉండాలి. అంతేకాని పూజారి ముందు నిలబడకూడదు అడ్డుగా. ఆ గుడి ఉంది కాబట్టి పూజారి, లేకపోతే పూజారితో పని లేదు మనకి. ఇప్పుడు అక్కడ గుడి ఉంది కాబట్టి దానికి ఒక పూజారి అవసరం, కాబట్టి పూజారి ప్రస్తావన వచ్చింది. అందుకని పూజారి ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ బాబా అదే చెప్తున్నారు, ఆ హృదయము అది ఇంపార్టెంట్. అందుకని గుర్రం ఉందంటే దాన్ని ముందు కట్టాలి, దాని వెనకాల బండి కట్టాలి. అంతేగాని బండి ముఖ్యం ఉండి బోళ్ళు ఖరీదు కొన్నానండి నేనంటే ముందు పెడితే అది ఏం ఉపయోగం. లవ్ అండ్ ద హార్ట్ విచ్ హ్యాస్ లవ్ ఆర్ ఆఫ్ గ్రేటర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది పొజిషన్ ఆర్ ప్రెస్టీజ్ ఆఫ్ దోస్ హూ చూస్ టు టేక్ అప్ మై వర్క్. అందుచేత ప్రేమ,
ప్రేమ నిండిన హృదయము, ఆ రెండే అతి ప్రధానమైనటువంటివి నా పని విషయంలో. అంతేకాని పవర్ కోసము, ప్రెస్టేజ్ కోసము, పదవి కోసము నా పనులు చేపట్టడము చాలా అనవసరమైనటువంటి విషయము. నేనే చేయాలండి ఈ పని అనుకుంటూ ఉంటాం ఒక్కోసారి అజ్ఞానంలో. అవి అప్రధానమైనటువంటివి. ఏ హెవీ రైల్వే ట్రైన్ with 2 engines pulling it in the same direction is quickly moved up a steep grade. But a few cars pulled by 2 engines straining in opposite directions cannot make progress even on level ground. బాబా ఉదాహరణ చెప్తున్నారు. ఒక రైలు బండి ఉంది, పెద్దది, ఒక 50 పెట్లు గూడ్స్ పెట్టి ఉంది. దానికి 2 ఇంజిన్లు ఉన్నాయి, ముందు ఒకటి వెనకాల ఒకటి. ఒక కొండ ఎక్కాలి, కానీ ఈ 2 ఇంజిన్లు కలిపి తంటాలు పడి ఒకే డైరెక్షన్లో ఈ మొత్తం రైలుని కనుక లాగితే చకచక కొండంతా ఎక్కేస్తుంది. అది దాని బదులు ఆ 2 ఇంజిన్లు ఒక చిన్న కారుకి పెట్టారు, మధ్యలో కారు పెట్టి ఆ ఇంజిన్ అట్లాగి ఈ ఇంజిన్ ఇట్లాగితే చిన్న అంగుళం కూడా కారు కదలదు, చిన్నదే ఇది. అయినా ఈ 2 వ్యతిరేకమైనటువంటి దిశలలో పనిచేస్తూ ఉండడం వలన ఒక అంగుళం కూడా పని ఎదరికి వెళ్ళదు. ఫర్గెట్ ద పాస్ట్ అండ్ మేక్ ద మోస్ట్ ఆఫ్ ది ప్రెజెంట్. వీళ్ళందరూ పాపం చాలా గాబరాగా గందరగోళంగా చూస్తున్నారు మాట బాబాకేసి. ఎందుకని మనం అందరూ ఇలాగే జీవిస్తున్నామన్న ఉద్దేశంతో. అప్పుడు బాబా అంటున్నారు, గతం మర్చిపో, నువ్వు ఎక్కువ ఆందోళన పడకు. మేక్ ద మోస్ట్ ఆఫ్ ది ప్రెజెంట్. ఇప్పుడు ఏం చెయ్యాలి అది ఆలోచించు. కీప్ యువర్ ఓన్ హార్ట్స్ క్లీన్. మీ హృదయాల్లో ఎవడి మీదన్నా దుష్ట తలంపు ఉందా? ఆయన లాభం లేదండి. ఇలాంటివి చెరిపేసుకో. లోపల విషబీజాలు అంటే ద్వేషభావము ఏదైనా ఉంటే శుభ్రం చేసేసుకో నీ హృదయాన్ని. లెర్న్ టు లవ్ ఈచ్ అదర్ ఫస్ట్ బిఫోర్ యూ టెల్ అదర్స్ అబౌట్ మై లవ్ ఫర్ వన్ అండ్ ఆల్. నాకు మీ ప్రతి ఒక్కడి మీద, మొత్తం విశ్వం అందరి మీద ఉన్నటువంటి ప్రేమ గురించి చెప్పాలంటే నీవు మొట్టమొదట మీలో మీరు ఒకరినొకరు ప్రేమించడం అలవర్చుకోండి. బాబా సేయింగ్ ఏమిటది? స్టార్ట్ లెర్నింగ్ టు లవ్ గాడ్ బై లవింగ్ దోజ్ హూమ్ యూ కెనాట్ లవ్. ఆ మాట చాలా సులభం, కానీ దాన్ని అసలు లోతైన అర్థంలోకి వెళితే అప్పుడు ఆ మజా ఏంటో తెలుస్తుంది. ఏమంటున్నాడు బాబా? అసలు నీవు ప్రేమించలేని వ్యక్తులు కొంతమంది ఉంటారు, ప్రతి ఒడికి ఉంటాడు. ఒకడు బయటికి కనపడతాడు, ఒకడు కనపడ్డా లోపల అనుకోండి నమస్కారం సార్ అంటాడు, దోంగమన్నవాడికి వచ్చేటండి వీడు అని లోపల వెంటనే అనుకుంటాడు, వీడు ఎప్పుడు పోతాడు అనుకుంటాడు, బయటికి మాత్రం నమస్తే సార్. ఒకడు మొరటుగా బయటికి కనపడిపోవచ్చు. బట్ ప్రతివాడికి కొన్ని హృదయాలు ఉంటాయి, అంటే వాడు నచ్చదు. బాబా ఏమంటున్నారు? అసలు నీవు ప్రేమించలేని వాడిని ప్రేమించడం మొదలు పెట్టడము ద్వారా భగవంతుణ్ణి ప్రేమించడం ఎలాగో నేర్చుకోవడం మొదలుపెట్టు అని చెప్పాడు. అది దాని అర్థం. అంటే అది మొదలు పెడితే భగవంతుణ్ణి ప్రేమించడం మొదలెట్టినట్టే లెక్కట. అంటే ఇంకా మనం మొదలు కూడా పెట్టేవాళ్ళు. అందుకని బాబా చాలా స్పష్టంగా ఒక చోట చెప్పారు లాట్ మెహర్లో, నేనంటే ఇష్టమా? శబాష్. పొద్దుట ఏ పని చేసినా నన్ను తలుచుకుంటావా? శబాష్. నా గురించే మాట్లాడుతూ ఉంటావా? శబాష్. నా పుస్తకాలే చదువుతావా? శబాష్. కానీ ఇవేవి నన్ను ప్రేమించడం కాదన్నారు. అతి భయంకరమైన కష్టం వచ్చినా కూడా నన్ను పట్టుకుని ఉండగలగాలి. బాబా బాబా బాబా, అది నన్ను ప్రేమించడం అంటే. సరెండర్. గివ్ లవ్, రిసీవ్ లవ్, గ్యాదర్ లవ్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ డిజాల్వ్డ్ ఈవెన్చువలీ ఇన్ ద ట్రూత్ ఆఫ్ డివైన్ లవ్. అందుచేత నీవు ఇతరులకు ప్రేమను పంచు, వాళ్ళ ప్రేమను కూడా నువ్వు స్వీకరించు. అలాగే మీరందరూ కలిసి ఆ ప్రేమని ఒక పెద్ద రాశిగా, అంటే ఒక పనిచేసే ప్రదేశంలో అంతా ప్రేమే కనపడాలి అక్కడ. అప్పుడు మిగిలినవన్నీ కూడా ఈ దివ్య ప్రేమ ప్రవాహంలో కరిగి పోతాయట. ఇంకేమి ఉండవు మిగిలినవి. అంటే అసూయ, ద్వేషము, స్వార్థము ఇవన్నీ పోతాయి. లెట్ యువర్ ఓన్ లైఫ్ ఆఫ్ లవ్ ఫర్ బాబా బీ ద మెసేజ్ ఆఫ్ బాబాస్ లవ్ ఫర్ వన్ అండ్ ఆల్. బాబా ప్రేమలో నీవు జీవించేటువంటి జీవితమే ఇతరులకు బాబా సందేశముగా అయిపోవాలి. ఓహో, ఇదన్నమాట బాబా చెప్పింది, వీడి జీవితం చూసి మనం నేర్చుకోవాలి అని ఇతరులకు. అంటే నువ్వు పుస్తకాలు చదివించడం కాదు, నీ జీవితమే ఒక మెసేజ్గా వాడికి చూపించగలిగితే అప్పుడు వాళ్ళందరికీ అది చేరుతుంది. ఆఫ్టర్ దిస్ బాబా రిటైర్డ్ టు ద స్మాల్ బిల్డింగ్ విచ్ యూజ్డ్ సో ఆఫెన్ ఫర్ హిజ్ ప్రైవేట్ బిజినెస్. సరే,
ఇది అయిపోగానే బాబా మొహం కొడుకోవాలన్నా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా, కాసేపు నడుము వాల్చుకోవాలన్నా ఒక గది ఉంది ఆయనకి ఎదురుగా, ఒక చిన్న కుటీరం, దానిలోకి వెళ్ళిపోయారు బాబా ఇది అయిపోయిన వెంటనే. టు రెస్ట్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్, కొన్ని క్షణాలు రెస్ట్ తీసుకుని వచ్చేవారు. Soon individuals and sometimes small groups were called in to have their interviews. అప్పుడు ఇంటర్వ్యూస్ మొదలైనవి. అక్కడ ఒక ఇంటర్వ్యూ రూమ్ అని ఉంది, మనం లోయర్ మెహరాబాద్ వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ క్యాబిన్ అని ఉంటుంది చూడండి, అందులో బాబా ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తారని చెప్పి మనం మెహరాబాద్ వెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ అవర్ ట్రిప్. మనం బోలు డబ్బు, టైము, శ్రమ ఖర్చు పెట్టి వెళ్తున్నాం, అక్కడ ఊరికనే సమాధి దర్శనం చేసుకుని వచ్చేస్తున్నాం. అంటే సమాధి దర్శనమే మెయిన్, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఆ మిగిలిన టైంని కూడా మనము పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు. అది చేసుకోవాలంటే చిన్న గైడ్ ఉంది దానికి. మెహరాబాద్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, దాని వెనక బాబాతో సంబంధించిన చరిత్ర ఏమిటి, ఇవన్నీ చెప్పేటువంటిది అఫీషియల్గా ట్రస్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన బుక్లెట్ ఒకటి ఉంది. దాని తెలుగు అనువాదం కూడా నా దగ్గర ఉంది, మీకు ఎవరికైనా కావాలంటే. అది ఒకసారి మనం పట్టుకెళ్ళిపోతే ఎవరిని అడగక్కర్లేకుండా మనం చూసేసుకోవచ్చు ఇదేమిటి. ఎందుకంటే కథల్లో వెళ్ళినప్పుడు ఒక్కోసారి వక్ర భాష్యాలు వెళ్ళిపోతాయి, నాకు ఏం జ్ఞాపకం ఉంటే అదే చెప్పేస్తాను నేను. అందుకని వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు అఫీషియల్గా చెప్పింది ఏమిటంటే అందులో ఆ చరిత్రకు రుజువులు ఉన్నవే వాళ్ళు వేస్తారు. అందులో పీటర్ నాడెన్ అనేటువంటి ఒక అమెరికన్ ప్రేమికుడు ఉన్నాడు, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హిస్టారియన్స్ ఇన్ బాబాస్ వరల్డ్. అతను ఇంకా ఆ డేట్లు ఏవి చెప్పాడంటే ఇంక క్వశ్చన్ లేదనమాట. ఇంకా అతను ఎవడో అంత కొండ బదులు కూడా చెప్తాడు, పలానా పుస్తకంలో చదివే ఉంటే తప్పది, మార్చుకున్న పుస్తకం అంటాడు. ఇదిగో పలానా చోట ప్రూఫ్తో సహా ఉంది, ఇది కరెక్ట్ అంటాడు. అంటే ఎంతోమంది ఎనలేని సేవ చేస్తున్నారు మెహరాబాద్లో. అంచేతే మనకి పుస్తకాలు ఇవన్నీ వస్తున్నాయి. మనం ఏదో వస్తున్నాం ఇదే గొప్ప అనుకుంటున్నాం మనం, అంటే మన స్థాయికి ఇదే. అంచేత మనం వెళ్ళినప్పుడు ఇవన్నీ అక్కడ ఏది వదలకూడదు. అప్పుడు మనం చదువుతున్నప్పుడు మనం ఎస్ అక్కడ చూసాం కదా అది. అప్పుడు ఒక్కొక్కరిని బాబా లోపలికి పిలిచి ఆ ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు. ఫ్రమ్ వన్ కాన్ఫరెన్స్ టు ద నెక్స్ట్ నో వన్ న్యూ వాట్ టు ప్లేస్ విత్ ప్రొసీడింగ్ ఆర్ సక్సీడింగ్ పర్సన్స్. అంచేత ఎవడెవడితో బాబా ఏమేమి మాట్లాడుతున్నాడో ఎవరికి ఏం తెలియదు. ఎందుకంటే పర్సనల్ కూడా ఉండొచ్చు, వాడి జీవితం గురించి మాట్లాడవచ్చు, వాడి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడవచ్చు. ద ఇంటర్వ్యూస్ వెంట్ ఆల్ డే, రోజంతా ఇలా ఇంటర్వ్యూలు జరుగుతూనే ఉన్నాయి. విత్ షార్ట్ బ్రేక్ ఫర్ లంచ్, భోజనంకి మాత్రం విరామం ఇచ్చారు. As the sun began to sink lower in the hot afternoon sky, Baba and the Mandali came into the hall. ఎందుకు ఇతను చెప్పాడయ్యా అంటే, నేను అవేవి రాయలేదు అనుకుంటారేమో మీరు ఇంటర్వ్యూల గురించి. అవి ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ప్రత్యేకం, అవి బయట వాళ్ళతో ఆ చర్చించే సందర్భం కాదు అది. అందుకని ఆ వివరాలు మనకి ఇక్కడ రాయలేదన్నమాట. సరే అయిపోయిన తర్వాత సాయంత్రం అయిపోయింది, ఆ సూర్యుడు అస్తమించుతూ ఉండగా బాబా మండలి వాళ్ళతో కలిసి హాల్లోకి వచ్చారు మళ్ళీ. With a few loud cries to round up the Sahavasis, the group gathered once again in the unusually warm room. అందరూ ఒక్కసారి బాబాకు వీడుకోలు చెప్పడానికి అందరూ కలిసి అక్కడ సమావేశమయ్యారు. బాబా explained to them that they were all very lucky to be there at the time, as it was the day of the month on which they regularly lit the dunya fire. ఆ ఇంటర్వ్యూ లేవగానే బాబా బయటకు వచ్చారు, మీరంతా ఎంత అదృష్టవంతులరా బాబా అన్నారు బాబా. ఎందుకని ప్రతి నెల ఈ రోజు నాడు ఖచ్చితంగా ధ్వని వెలిగిస్తూ ఉంటారు ఇక్కడ. ఆ టైంకి మీరు అందరూ ఇక్కడ ఉండడం మీరు ఎంత అదృష్టవంతులో అని బాబా చెప్పారు. ఏ రోజు అది? 12వ తారీఖు. ఎప్పుడు మొదలు పెట్టారండి బాబా? అది నవంబర్ 1925లో మొదలు పెట్టారు వెలిగించడం అనేది. దిస్ వాజ్ ఎ స్మాల్ సెరిమోనియల్ ఫైర్ యూజ్డ్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ ఇన్ సెవరల్ రిలిజియన్స్ విచ్ వాజ్ లీడ్ ఇన్ ఎ స్మాల్ బ్రాషియర్ జస్ట్ ఎట్ సన్సెట్. ఈ డాన్ స్టీవెన్స్ తెల్లవాళ్ళ కోసం పరిచయం చేస్తున్నాడు ఆ దుని అంటే ఏమిటి అని. ఏమి లేదు, అది ఒక మామూలు యజ్ఞగొండంలాగా ఉంటుంది. ఒక చిన్న గొయ్యి తీస్తారు, ఆ గోతులో ఒక మంట వెలిగిస్తారు. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క ఆకారంలో ఉంటుంది. పార్సీలు ఏం చేస్తారు, ఒక ఇలా గిన్నెలాగా ఉంటుంది కూజాలాగా, దానిలో వెలిగిస్తారు. ఈ హిందువులైతే దాన్ని ఇలా ఇటుకలతో ఒక యజ్ఞ వేదికలా తయారు చేసి దానిలో వెలిగిస్తారు. ఇక్కడ ఇదేమిటంటే ఇలాగే ఒక చిన్న గొయ్యి తీసి దానిలో చిన్న లైనింగ్ ఉంటుంది, దానిలో ఇది వెలిగిస్తూ ఉంటారు. రకరకాల రూపాల్లో ఉంటూ ఉంటుంది. Baba adopted the ceremony to his own end by suggesting that each of the Sahavasis embody in a small stick of wood one personal attachment or characteristic which he was willing to give up and then cast the stick into the dhoni fire. బాబా ఎందుకు ఇది వెలిగించమంటున్నారు అంటే మనకెవరికి తెలియదు, ఆయనకే తెలుసు కారణం. తెలియదండి, మనకి నిజానికి తెలియదు. కానీ ఆయన ఏమనేవారంటే ఈ సహవాసీలు అందరినీ కూడా
చేత్తో ఒక పుల్ల ముక్క పట్టుకోమనేవారు. అక్కడ ఒకడు మండలివాడు ఒక పుల్ల తీసి ఇస్తూ ఉండేవారు. అది పుల్ల కాదు, తనకు వదిలించుకోవాలి అనుకున్నటువంటి ఒక బంధనం, అంటే ఒక బలహీనత అనుకుందాం. అది సులువు. అటాచ్మెంట్ అంటే దానికి అలవాటు పడిపోయి ఉన్నాడు. ఉదాహరణకు ఒకడు సిగరెట్ కాల్చడం అలవాటు పడిపోయి ఉన్నాడు అనుకుందాం, లేదా ఒకడు మాంసం తినడానికి అలవాటు పడిపోయి ఉన్నాడు అనుకుందాం, లేకపోతే ఒకడు బంగాళదుంప వాడి దాన్ని వదలలేకపోతున్నాడు, లేకపోతే భోజనం చేయలేకపోతున్నాడు. అది అంత ఒక బలహీనతగా మారిపోయిన అటాచ్మెంట్, మామూలు అటాచ్మెంట్ కాదు అది. కానీ దాన్ని వదలుకొట్టుకోవాలని వాడు సంసిద్ధంగా ఉన్నాడు. పుల్ల మొక్కను ఆ బలహీనతగా అనుకొని దాన్ని ఆ యజ్ఞకుండంలో వదిలిపెట్టమన్నారు. అది బాబా సూచించింది. వచ్చినటువంటి సహవాసీలందరికీ అది చెప్పారు బాబా. The sun seemed to set unusually fast that evening, for the fire was lit on the edge of the shelter where the feet of the poor had been washed. The figures of Baba and the Mandali grew into a hazy, unreal backdrop for the tiny dancing flames. ఆ రోజు సూర్యుడు ముందుగానే అస్తమించేశాడా అనిపించింది. ఎందుకని ఈ మంటలు ఇలా వెలుగుతూ డాన్స్ కడుతూ ఉంటే ఆ బాబా రూపం చాలా అందంగా కనిపించింది. అది బాబా ఒక ప్లాట్ఫారం మీద, ఆ ధ్వని ఉన్న ప్లాట్ఫారం మీద నిలబడి ఉన్నారు. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం బాబా హ్యాడ్ బీన్ సీన్ ఎట్ నైట్. ఈ సహవాసీలందరికీ చీకటి పడిన తర్వాత బాబాను చూడడం ఇదే ప్రథమం. అప్పుడు దాకా పగలు ఉంటున్నారు, సాయంత్రం అవగానే వెళ్ళిపోతున్నారు. అండ్ perhaps they added to the ripe air of mystery which laced the dusty heat of the gathering night. అది ఒక అందాన్ని ఇచ్చింది. ఎందుకని చీకటిలో ఉన్నప్పుడు ఆ లైట్ పడుతూ ఉండగా బాబాను చూడడం ఎలా ఉంటుంది. The Sahavasis formed into a long sinuous line leading to the concrete floor on which Baba and the Dhuni fire sat. ఆ ధ్వని ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీదే బాబా నిలబడి ఉన్నారు. ఈ సహవాసీలందరూ పెద్ద క్యూలో అక్కడ దాకా నడుచుకుంటూ వస్తున్నారు. Each handed each a man a small splint of wood. ప్రతి మనిషికి కూడా ఇరిచి ఒక చిన్న పొల తీసి ఇలా చేతికి ఇస్తూ ఉన్నారు. And Baba patted or embraced the man, and then the tiny faggot was tossed into the fire. It was quite simple. అప్పుడు ఆ మనిషి ఆ పుల్ల పట్టుకొని ముందుకు వస్తే బాబా ఉన్నారు అక్కడ. బాబా అతన్ని ఆలింగనం చేసుకోవడం కానీ, లేకపోతే వెనక వీపు మీద ఇలా తట్టేవారు. అప్పుడు ఆ పుల్ల అలా పడేసేవాడు. అంతే. అంత సరళంగా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. The quiet one, who was almost 2/3 of the way down the line, wondered why many a Mandali were slipping into the queue to participate in a guileless ceremony. బహుశా ఎవరండి క్వైట్ వన్ అంటే? ఒకడు ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అనుకుంటాను. అతను క్యూలో నుంచొని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏమిటి, మండలి వాళ్ళు కూడా ఆ క్యూలో జాయిన్ అవుతున్నారు. ఇదేమిటి, వీళ్ళు అస్తమానం బాబా కూడా ఇలాంటివి చాలా సార్లు చేసుంటారే, మళ్ళీ వీళ్ళు ఎందుకు ఈ క్యూలో చేరుతున్నారు అని ఒక రవంత ఆశ్చర్యంగా చూశాడు వాళ్ళ వైపు. యూజువల్లీ వన్ సెన్స్ దే హ్యాడ్ బీన్ త్రూ దీస్ థింగ్స్ సో మెనీ టైమ్స్ విత్ బాబా దట్ దేర్ వాజ్ లిటిల్ రీజన్ ఫర్ రిపిటేషన్. చాలాసార్లు బాబాతో పాటు ఈ ధ్వనిలో పాల్గొని ఉంటారు కదా, అన్నిసార్లు అవసరం ఏముంది అని అనిపించింది. ద క్వైట్ వన్ థాట్ ఓవర్ హిస్ పర్సనల్ స్టోర్ ఆఫ్ స్టింకీ ట్రైట్స్, ఆల్మోస్ట్ టెంప్టెడ్ టు సింగిల్ అవుట్ ద మోస్ట్ attractively disgusting one of all, but decided to live with that one a while longer. Instead, he picked the runner-up, his inordinate sensitivity to criticism. This he determined playfully to embody symbolically in a virtue. బహుశా ఇతనే అండి, దానే. ఎందుకంటే అతను చెప్పగలడు కదా, ఇంకొకటి గురించి కాదు కదా మరి న్యాయంగా. మరి సరే, అతను చెప్తున్నాడు, ఒక వ్యక్తి గురించి రిఫర్ చేస్తున్నాడు ఈ క్యూలో. ఒక్కసారి సింహావలోకనం చేసుకున్నాడు, నాకున్నటువంటి బలహీనతలన్నీ ఏమిటి అని ఒక ప్రయారిటీ పెట్టుకున్నాడు. ఏది బాగా భయంకరమైన బలహీనత? మొట్టమొదటిది ఏదో వచ్చింది ఒకటి, అవి ఇది కొన్నాళ్ళు ఉంచుదామని దీన్ని వదలలేను ఇప్పుడు అనుకున్నాడు. ఆ క్యూలో రెండవది టిక్కెట్టుకున్నాడు. అదేమిటి, ఇతరులను విమర్శించడం మీద ఒక ఆరాటం. అది రెండవది. దాన్ని వదలగొట్టేసుకుందాం అనుకున్నాడు. ఇదిగో నా చేతిలో ఉన్న పుల్ల నాకున్న ఆ బలహీనతకు ప్రతినిధి అని ఎంచుకున్నాడు. దిస్ he determined playfully to embody symbolically in the virtue. ఏదో తమాషాగా అన్నట్టుగా, సరదాగా ఒక ఆట ఆడుతున్నట్టుగా అతను మనసులో అనుకున్నాడు. He expected no earth-shaking reaction and participated in the ceremony more on the basis of when in Rome, etc. అంటే అతను అంతగా సీరియస్గా తీసుకోలేరు. ఏదో నలుగురు ఎత్తున్నారు, మనం ఒకటి వేసిస్తే వదిలిపోతుంది. అంటే ఓ సామెత ఉంది, బి ఏ రోమన్ వైల్ ఇన్ రోమ్ అని. అందరూ వేస్తున్నారు కదా, నువ్వు వేసేస్తే ఒకటి అయిపో పని అయిపోతుంది, నలుగురితో నారాయణ అన్నట్టుగా ఇతను ఆశావాసిగానే వెళ్ళాడు. అంతేగాని ఏదో ఇతను తీసుకున్న ఈ ప్రతిజ్ఞకి ఏదో భూమి ఇలా కదిలిపోయి సినిమాలో చూస్తూ ఉంటాం, అలాగేమి స్పందన వస్తుందని అనుకోలే. సాదాగానే అతను అనుకున్నాడు. వెల్, he should have taken his tip from the unusual actions of the Mandali, which would have hinted that something of unusual value was occurring. అప్పుడు
పాఠం నేర్చుకున్నాడు ఇతను తర్వాత జీవితంలో. ఏమిటి, ఆ మండలి వాళ్ళు అంత శ్రద్ధగా అన్నిసార్లు చేసినా ఎందుకు అంత శ్రద్ధగా మళ్ళీ జాయిన్ అవుతున్నారు క్యూలో అంటే, అక్కడ మనకు తెలియని ఏదో ఒక విశిష్టమైనటువంటి ఒక సంఘటన జరుగుద్ది అక్కడ అనేటువంటి జ్ఞానం వీడికి తర్వాత వచ్చింది. అంటే బాబా సమక్షంలో యాంత్రికంగా జస్ట్ ఒక సాంకేతికంగా అలా చేసినప్పటికీ కూడా దాని విలువ అమోఘంగా ఉంటుంది అని ఆ తర్వాత వాడికి తెలుసు. యాజ్ ఇరిచ్ హ్యాండెడ్ హిమ్ ది వుడ్ చీప్, ఏ బ్రీఫ్ స్మైల్ ఆఫ్ రికగ్నిషన్ ఫ్లాష్డ్ బిట్వీన్ ద టూ. ఇరిచ్ అతనికి ఇలా ఆ పొలం ఎక్కిపోగానే గుర్తుపట్టాడు. ఇరిచ్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసి నవ్వుకున్నారు. హీ మూవ్డ్ ఆన్ 2 steps టు ఫైండ్ హిమ్సెల్ఫ్ అండ్ ఫోల్డెడ్ విత్ అన్యూజువల్ టెండర్నెస్ ఇన్ బాబాస్ ఎంబ్రేస్. అండ్ దెన్ హీ టర్న్డ్ అరౌండ్ అండ్ టాస్డ్ ద స్టిక్ ఇన్ ద ఫైర్. నెక్స్ట్ బాబా ఇలా ఆలింగనం చేసుకున్నారు. అప్పుడు ఈ పొలం మొక్కని అలా విసిరేశాడు. అంటే ఇతను ఏదో ఆషామాషిగానే విసిరాడు, లోపల సీరియస్ గా ఏమీ తీసుకోలేదు. ఇట్ వాస్ డన్ అండ్ హీ ఫర్గాట్ అబౌట్ ఇట్ యాజ్ హీ స్టంబుల్డ్ ఆన్ హోమ్. అయిపోయింది, విసిరేశాడు, ఇంక దీన్ని మర్చిపోయాడు, ఇంటికి వచ్చేసాడు. బట్ గాడ్ అండ్ బాబా హ్యాడ్ నాట్. కానీ బాబా అలాగే భగవంతుడు వీళ్ళిద్దరూ మాత్రం మర్చిపోలేదు. ఓహో వీడి పొల్లు విసిరాడు కదా అని వాళ్ళిద్దరూ గుర్తుపెట్టుకున్నారు. ద స్మోక్ from that one tiny bit of wood streaked halfway around the world, and when the quiet one arrived home a week later, all hell had broken loose. నేను సరదాగా విసిరిన ఈ పొల్ల ముక్క సృష్టించిన పొగ భూమి మీద అర్ధ దూరం ప్రయాణించి ఇంకొక అర్ధగోళంలోకి వెళ్ళింది. అంటే పశ్చిమ అర్ధగోళంలోకి వెళ్ళి అక్కడ మొత్తం నరకాన్ని నా కోసం సృష్టించేసింది. అక్కడ everyone was mad at him for everything he had ever done, and for a few things he had not done as well. మొత్తం ప్రతివాడు కూడా ఇతన్ని తప్పట్టుకోవడం మొదలుపెట్టి, అంటే ఇతను ఇది వదలగొట్టుకోవడానికి ప్రయత్నించాడు కదా, దీనికి వెంటనే రియాక్షన్స్ వస్తున్నాయి అనమాట. ఇవన్నీ వీడి భరించి వదలగొట్టుకున్నాడు కదా, నిలబడాలి అక్కడ, ఏం మాట్లాడడానికి వీల్లేని పరిస్థితి. ఈరిచ్ నెక్స్ట్ టైం విటిల్ ద స్టిక్స్ జస్ట్ ఎ లిటిల్ బిట్ స్మాలర్. స్కిప్ చేసి సరే ఈరిచ్ అంటే పొల్లలు సరిపోలేదు అనుకున్న వాటిని ఇంకొంచెం చిన్నవి చేస్తున్నాడు. ఇవి కొంచెం కొంచెం మరి జనం ఇంకా ఉంటే వాళ్ళకి అందరికీ సరిపోవాలి కదా. ద ధుని ఫైర్ డైడ్ డౌన్. కాసేపటికి మొత్తం ధుని అందరూ వేసేసారు, మందగించింది మంట. అండ్ ద బ్లూ కార్ స్ప్రెడ్ బ్యాక్ త్రూ అహ్మద్ నగర్ టు పింపల్గామ్. And the noise, the night preparations of the Sahwasis began to soak in the desert of stillness of the hot Indian twilight. బాబా కారు, ఆ బ్లూ కారు వెళ్ళిపోయింది, నెమ్మదిగా చీకటి పడిపోయింది, రాత్రిపూట హడావుళ్ళు అవన్నీ మొదలైంది. Hardly a breath of air moved through the leaves and through the corn stalks and through the fingers, limpy over the edges of mattresses. A long day of heavy work lay behind, and the night was heavy, very static of it. నెమ్మదిగా రాత్రి వచ్చేసింది, నిశ్శబ్దం ఆవరించింది మెహరాబాద్ అంతా కూడా.